మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ మాసం విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. ఏలినాటి శని తీవ్రత ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేష రాశి ఇప్పుడు మనకు రాబోయే మాసం జూన్ మాసం. జూన్ మాసంలో మనం ఇప్పుడు చూసుకుంటే చైత్రం కంప్లీట్ చేసుకొని వైశాఖం జ్యేష్టం వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక రకంగా మంచి సమయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎవరికి? అందరికీ. ఈ రాశి ఆ రాశి అని కాదు, ప్రతి రాశికి బేసిక్గా మంచి సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే వైశాఖం అంటేనే చాలా అది అదృష్టం. ఎందుకంటే భక్తికి సంబంధించిన నక్షత్రం. మనకు భక్తి బేసిక్గా ఎంత పవర్ఫుల్ అంటే, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే జనాలు పూజ చేయడం మొదలెడతారు. ఏంటి పూజ చేస్తున్నారు ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే, ప్రాబ్లం డిలే అవుతుంది అంటే భక్తికి అంత పవర్ ఉంది, ప్రాబ్లంని కూడా డిలే చేయగలుగుతుంది. సో అలాంటి మాసం వచ్చింది అంటే ఎంత ప్రాబ్లం ఉన్నా అది దూరం వెళ్ళిపోతుంది. అది కాకుండా మంచి మంచి అవకాశాలు మనకు వస్తాయి. మనకనే కదా, అందరికీ. వైశాఖం అంటేనే ఇట్స్ ఇంకా అదృష్టం, అది కంప్లీట్ అదృష్టం ఎవరికైనా. బయట బేసిక్గా వైశాఖం అంటే బ్రాంచింగ్. చెట్లలో చూస్తుంటాం, బ్రాంచెస్ ఉంటాయి కదా, అట్లా. సో డిఫరెంట్ దారులు ఓపెన్ అవుతాయి మనకు, ప్రతి మనిషికి. సో వాడు ఏం సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు అనుకోకుండా పెళ్లి సంబంధాలు వచ్చాయి, 3 పెళ్లి సంబంధాలు వచ్చాయి. సీత, గీత, బబిత. ఒకటి రావడం ఎక్కువరా నాయన అనుకోవడం 3 వచ్చాయి. అప్పుడు మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఇది కూడా ఒక చాలా ఇంటెలిజెంట్గా మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ పిల్ల కరెక్ట్? సీత కరెక్టా, గీత కరెక్టా, బబిత కరెక్టా? మీరే చెప్పండి. మీకే తెలియాలి. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో మేషరాశి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో కుజుడు ఉండడం వలన మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్క రాశి ఒక్కొక్క రకంగా నిర్ణయం ఉంటుంది. కానీ మేషరాశి వాళ్ళది లగ్నంలో కుజుడు మంగళ గ్రహం ఉండడం వలన మాంగళ్యం, ఇక్కడి నుంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు. అది ప్రపంచానికి అగెనిస్ట్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి మాత్రం అదే కరెక్ట్, ఫ్యూచర్లో అదే హెల్ప్ అవుతుంది. సో మాంగళ్యం వీళ్ళకి చెప్పాలంటే ఈ మాసంలో జూన్ మాసంలో మాంగళ్య యోగం ఉంది మేషరాశి వాళ్ళకి, అదైతే చెప్పగలను. దాన్ని సపోర్ట్ చేయడానికి 2వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు అంటే ఎక్కడో అక్కడ మీ నాన్నగారు కూడా మీకు సహాయం చేస్తారు. మీరు తీసుకున్న నిర్ణయం ఒకటి, మీ నాన్నగారు కూడా మిమ్మల్ని సహాయం చేస్తారు. ఇప్పుడు ఇది బేసిక్గా మేషరాశికి కాదు, 12 రాశులకు కూడా చెల్లుతుంది. ఎందుకంటే అది మొదటి రాశి కాబట్టి మనిషి జాతికి మొత్తానికి చెల్లుతుంది. సో మీరు మీ నాన్నగారి నిర్ణయము, మీ నాన్నగారి సపోర్టు, మీరు మీ నాన్నగారితో ఇంటరాక్షన్ నడుస్తుంది. తర్వాత మనకు చూసుకుంటే శుక్రుడు మరియు బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు అంటే కమ్యూనికేషన్ విత్ ద ఫీమేల్ లీడ్. మీ జీవితంలో ఉన్న స్త్రీమూర్తితో కమ్యూనికేషన్ అనేది చాలా వైబ్రెంట్గా ఉండడం, అంటే ఫోన్లో ఉండడం, చాలా ఎక్కువగా మాట్లాడడం అది జరుగుతుంది. తర్వాత స్త్రీమూర్తితో పరిచయం అవ్వడం, కొంతమందికి ఈ ఫోన్ వల్ల స్త్రీతో పరిచయం, కొందరికి పరిచయం ఉన్న స్త్రీతో ఇంకా రిలేషన్ బెటర్ అవ్వడం ఈ ఫోన్ వల్ల. సో బేసిక్గా ఈ ఫోన్ వల్ల మేషరాశి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మేషరాశికి కాదు, ఈ 12 రాశుల్లో అందరికీ బేసిక్గా ఇది స్టార్టింగ్ కాబట్టి అందరికీ వర్తిస్తుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రుడు డౌట్ పెట్టిస్తాడు వీళ్ళందరికీ, మేషరాశికి. అరే నేను ఈ అమ్మాయితో మాట్లాడాలా వద్దా, అరే అక్కడ జాబ్ ఆఫర్ వచ్చింది అది యాక్సెప్ట్ చేయాలా వద్దా. మెయిన్గా అమ్మాయితో బాగా మదన పడతారనమాట, చాలా అసలు ఇమోషనల్గా హర్ట్ అవుతారు.
అర్థం కాదనమాట. ఏం చేయాలి ఇప్పుడు? నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం, తెలుసు కదా మీకు. ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాని మీద నిలబడాలి, కానీ అది ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియదు. మనిషి మెంటల్ పీక్కుంటాడు అనమాట, జుట్టు అంత అడిగి ఎమోషనల్గా అయితే హర్ట్ అవుతాడు, లేకపోతే వీడి వల్ల జనాలు హర్ట్ అవుతారు. ఇప్పుడు మీరే ఉన్నారండి, సీత గీత బబిత అన్నాము, మీరు సీతని సెలెక్ట్ చేసుకున్నారు. గీత బాధపడుతుందా లేదా? గీత వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు? అరే సీతని సెలెక్ట్ చేసుకున్నారు, నాలో ఏం తప్పు ఉందబ్బా, నేను ఏం తప్పు చేశాను, నేను అందంగా లేనా, మణికంఠకర్ అలా ఎందుకు చేశారు, నాకు మోసం చేశారు అనుకుంటారా లేదా? గీత అనుకుంటుంది కదా. సీత అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఒకరు చాలా హ్యాపీగా ఉంటారు, ఒకరు చాలా బాధపడతారు. ఈ కాన్సెప్ట్ నెలలో నడుస్తుంది. ఒకటి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఎందుకంటే పేరులోనే విశాఖ, విశాఖ అంటే బ్రాంచింగ్, తెలుసు కదా మీకు, చెట్లలో డిఫరెంట్ ఆప్షన్స్. సో ఏ నిర్ణయం తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అది లవ్ లైఫ్లో కావచ్చు, అది కెరియర్లో కావచ్చు. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంటారు? అదే ఇప్పుడు వృత్తి వ్యాపారం, మంచి ప్రశ్న అడిగారు. వృత్తి వ్యాపారం, ఫస్ట్ వృత్తి జాబ్ గురించి చెప్తాం. జాబ్ వస్తుంది, కానీ జాయిన్ అవ్వాలా వద్దా? కొందరికి 3 జాబ్స్ వస్తాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్. కొందరికి మీకు తెలుసో తెలీదు, వరుస పెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తారు, 2-3 కాల్ లెటర్స్ వచ్చేస్తాయి. వాడు తలపిక్కుంటాడు, ఎక్కడ జాయిన్ అవ్వాలరా, ఇన్ఫోసిసా, గూగులా, మైక్రోసాఫ్టా? చివరికి గూగుల్లోనే జాయిన్ అవుతాడు, ఎందుకంటే అక్కడ ఫ్రీ కల్చర్. అంటే ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నాకు ఆప్షన్ వచ్చింది అనుకో, మైక్రోసాఫ్ట్ జాయిన్ అవుతాం, వాడు ఇంకోటి గూగుల్ జాయిన్ అవుతాడు, మీరు ఇన్ఫోసిస్ జాయిన్ అవ్వచ్చు. సో బేసిక్గా మన అవసరం ఏంటి, అసలు మనకు అవకాశం రావడం ఏంటి? 3 అవకాశాలు ఒకటేసారి అంటే వైశాఖ, బ్రాంచింగ్ విశాఖ. సో 3 ఆప్షన్స్. సో స్త్రీ విషయంలో కూడా అదే ఎదురవ్వచ్చు. మీకు ఒకటేసారి 2-3 అమ్మాయిలు ఎదురవ్వచ్చు. ఇప్పుడు మీరు ఏ అమ్మాయిని ప్రేమించాలి మీ చేతిలో ఉంది కదా, పెళ్లి కూడా అయిపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదైనా సూచన ఇస్తారా, సలహాలు, సూచన? నైస్. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మంచి స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో గనక వీళ్ళు మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా కలిసి వస్తుంది. అన్ని రాశులకి కలిసి రాదు. మనం చూద్దాం 1 by 1. ఈసారి వీళ్ళకి 100కి 100% స్టాక్ మార్కెట్లో మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కలిసి వస్తుంది. సరైన కంపెనీలో మీరు పెడతారు. ఏ టీరా బ్యూటీలోనో, ఏ ఆరామ్కోలోనో, ఏ టీసీఎస్లోనో, ఏదో కంపెనీలో షేర్ మార్కెట్ పెడతారు. అది 70,000 కాస్త 1,00,000 అవుతుంది. ఒక నెలలో డబల్ అవుతుంది. మీకు 1 monthలో డబల్ ఇన్కమ్. అంటే బేసిక్గా ఇక్కడ మనం చూస్తే డబల్ ఆఫర్ కనిపిస్తుంది చూడండి. స్త్రీ విషయంలో, జాబ్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో అన్ని డబల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు 1:2 రేషియో కనిపిస్తుంది మేషరాశి వాళ్ళకి. బేసిక్గా ఇది ప్రతి రాశికి చెల్లుతుంది, మేషరాశికి ఎక్కువ వర్తిస్తుంది. కానీ అంతా బాగుంది, కానీ ఎమోషనల్గా డౌన్ ఉంటారు అబ్బా వీళ్ళు. మేషరాశి వాళ్ళు నిర్ణయం తీసుకోలేక చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, సీత, గీత, బబిత మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? ఒక్కసారి మీరే 3 అందంగా ఉన్నారు, ఎలా సెలెక్ట్ చేస్తారు? మీరే చెప్పండి. 3 నచ్చారు, కానీ మీకు అర్థం కావట్లేదు. అలాంటి టైంలో టెన్షన్ తల పట్టుకుంటారండి మేషరాశి వాళ్ళైతే. నిర్ణయాలు తీసుకోలేక, అసలు మనిషి ప్రాబ్లం ఏంటంటే నిర్ణయం తీసుకోలేడు. ఫ్రాంక్గా చెప్తున్నాను. కానీ నిజమైన గొప్ప వ్యక్తి ఎవరంటే నిర్ణయం తీసుకొని దాని మీద నిలబడేవాడు. అది తప్పైనా ఏదైనా తీసుకోవాలి, నిలబడాలి అంతే. సో వీళ్ళకి చెప్పేది ఏంటంటే మేషరాశి వాళ్ళకి నిర్ణయం తీసుకొని దాని మీద నిలబడండి. అయ్యోమయం అవ్వద్దు. మంచి మాసం మళ్ళీ రాదు అవకాశం, ఓన్లీ 1 month తీసేసుకొని సెటిల్ అయిపోండి. అది గురుగారు, జూన్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం జూన్ నెల లగ్నంలో సూర్యుడు. లగ్నంలో సూర్యుడు అంటే మీరు ఇంకా ఫ్రాంక్గా చెప్తున్నా, తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బొమ్మ ముందు కూర్చోవాలి. లేకపోతే కుదిరితే తిరుమల తిరుపతికి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. చాలా మంది వెళ్తారు, కొందరు ఇంట్లో నుంచే ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామి దయ ఉంది. ఎందుకంటే లగ్నంలో సూర్యుడు ఉన్నాడంటే అది మహాబలం. సూర్యుడు మన
ఈ మిల్కీ వే గ్యాలక్సీకి అధిపతి మనకు తెలిసింది. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక CEO ఉంటాడు. ఇప్పుడు మంచి కంపెనీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్లు ఎంటర్టైన్మెంట్స్ అనుకుందాం. అక్కడ ఎవరు అతను పెద్ద ఆయన ఉంటారు, అల్లు అరవింద్ గారు, ఆయనే CEO అట్లా అనుకుందాం. ఆయన చుట్టే మొత్తం తిరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అంటే చిరంజీవి చుట్టూ మొత్తం సినిమా ఇండస్ట్రీ తిరుగుతుంది. అట్లనే మన నవగ్రహాలు ఎవరు చుట్టూ తిరుగుతున్నారు? సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి సూర్యుడే CEO. అట్లా లగ్నంలో సూర్యుడు ఉన్నాడు వృషభ రాశికి, కాబట్టి వీళ్ళకి మంచి సమయం ఉంది. అంటే ఏంటి అంట, సరైన నిర్ణయం. వృషభ రాశి వారు సరైన నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు, పని చేయడం ఒక ఎత్తు. పని తర్వాత కూడా చేసుకోవచ్చు మెల్లిగా, ఏముంది. పని చేయాలంటే రకరకాల చాలా మార్గాలు ఉంటాయి. పని చేస్తున్నట్టు నటించవచ్చు, మన సీనియర్లకి చిన్న పార్టీలు ఇచ్చేసి మేనేజ్ చేయడం, లేకపోతే మనమే మెల్లిమెల్లిగా, లేకపోతే మన జూనియర్లు సైన్స్. కానీ సరైన అవకాశం మనము దాన్ని కరెక్ట్గా సరైన అవకాశం మనకు మనకు సెట్ అవ్వాలి కదా, అది కనిపిస్తుంది లగ్నంలో సూర్యుడు. లగ్నంలో సూర్యుడు అంటే ఇక CEO మైండ్ ఎలా ఉంటుంది? సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఎవడైతే నిర్ణయం తీసుకోగలడో బేసిక్గా వాడే MBA చేస్తాడు, వాడికే CEO పదవి ఇస్తారు కదా. ఎవరైతే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరో బేసిక్గా వాళ్ళు సాఫ్ట్వేర్ కోడర్స్ అవుతారు. అంటే మ్యానిపులేట్ చేయగలుగుతారు, చూడండి విషయాల్ని ఇటు అటు వాళ్ళు కోడింగ్ చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్. కానీ ఎవరైతే కంపెనీకి ఏ నిర్ణయం తీసుకుంటే కంపెనీ ముందుకెళ్తుందో వాళ్ళు MBA తీసుకుంటారో CEO అవుతారు. వాళ్ళ జాతక చక్రంలో కూడా ఎవరికైతే సూర్యుడు బలంగా ఉంటాడో వాడు ఆటోమేటిక్ ఈ సాఫ్ట్వేర్ సైడ్ రాకుండా MBA సైడ్ వెళ్ళి ఒక కంపెనీకి CEO, సీనియర్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఈ లైన్లో, అంటే సేల్స్ మేనేజర్, అంటే పెద్ద పెద్ద పదవులు, బేసిక్గా కంపెనీకి రెవెన్యూ తీసుకొచ్చే పదవుల్లో జాయిన్ అయ్యి మెల్లిగా అలా ఎదిగి CEOగా వెళ్తారు. అతి పెద్ద పదవి ఒక కంపెనీకి ఒక వాడే నడిపేది. ఇప్పుడు పైన మనము స్వర్గంలో తీసుకుంటే నడిపేది ఎవరు? ఇంద్రుడు కదా, CEO అతను కదా. ఇప్పుడు మన తెలంగాణకి రేవంత్ రెడ్డి CEO. మిగతా మినిస్టర్లు డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు మున్సిపల్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మైనింగ్, కోల్ అండ్ మైన్స్, IT, కమ్యూనికేషన్, రకరకాలు ఉంటారు. కానీ CEO ఒకడే. ఆ నిర్ణయం తీసుకోవడం రావాలి మనకు. చాలా మందికి తప్పు నిర్ణయం తీసుకొని బాధపడుతూ ఉంటారు. తప్పు కంపెనీలో జాయిన్ అయిపోవడం, మైక్రోసాఫ్ట్లో జాయిన్ అవ్వాలి, వాడు ఏదో పిచ్చి కంపెనీలో జాయిన్ అవుతాడు, ఏదో పిచ్చి స్టార్టప్లో దానికి గ్రోత్ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, అది నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు అనమాట. అరే ఏ జాబ్ జాయిన్ అవ్వాలి, సరైన కంపెనీ జాయిన్ అవ్వాలి, పెద్ద కంపెనీ జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో మాట్లాడదాం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రప్రభ, అట్లా మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలి కదా. ఏదో చిన్న మ్యాగజైన్లో జాయిన్ అవుతే అసలు సర్క్యులేషన్ లేనిది, పేరు లేనిది, ఏం లాభం కదా. సో సరైన నిర్ణయం తీసుకుంటారు. వృషభ రాశి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మీకు జాబ్ రావడం కంపల్సరీ, జాబ్ కంపల్సరీ వస్తుంది. సరైన జాబ్ వస్తుంది, అది ఇంపార్టెంట్. అరే ఇప్పుడు దాకా నాకు జాబ్ రాలేదు, మదన పడుతున్నాడు చూడండి కొంతమంది. ఇప్పుడు వస్తుంది, అదిరిపోయే జాబ్ వస్తుంది, మిమ్మల్ని రారాజు చేస్తుంది ఆ కంపెనీలో. నువ్వు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అవుతావు, నిన్న ఎక్కడికో తీసుకెళ్తుంది, ఒక స్థాయిలో తీసుకెళ్ళి నేను కూర్చోబెడుతుంది. ఆ సరైన నిర్ణయం మనం ఇంతకు ముందు మాట్లాడాం, ఏంటది? మేషరాశి. ఇటు నిర్ణయం తీసుకోలేక గజగజ వణికిపోతాడు అనుకున్నాం, అవునా కదా? కానీ నిర్ణయం తీసుకుంటాడు, అవకాశాలు వస్తాయని చెప్పాం. కానీ ఇక్కడ ఏంది? వృషభ రాశి నిర్ణయం తీసుకుంటాడు, సరైన నిర్ణయం, జాయిన్ అయిపోతాడు, టెన్షన్ లేదు, ఏం లేదు, రిటర్న్లో ఎంజాయ్. ఇంకా లగ్నంలో సూర్యుడు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. లగ్నం అంటే బాడీ, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫేస్ కలర్ వస్తుంది, హెల్త్ ఇంప్రూవ్ అయితే గ్లో వస్తుంది కదండి. ఇప్పుడు జిమ్ చేస్తున్నారు, లివర్ బాగుపడింది, కిడ్నీలు బాగుపడ్డాయి, బాడీ ఇంప్రూవ్ అయింది, బ్లడ్ ఫ్లో అవుతుంది, సరసర పారుతుంది, ఏమవుతుంది? స్కిన్ కలర్, స్కిన్ గ్లో, స్కిన్ రేడియన్స్, గట్ కాంప్లెక్స్ ఇంప్రూవ్ అవుతుంది, సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, పుష్టి వస్తుంది, మంచి బలం వస్తుంది. అంటే ఇప్పుడు సార్ నాకు కోర్ స్ట్రెంత్ లేదండి, నేను కోర్ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను, నాకు ఏం అనిపించట్లేదు. అరే బాడీ వీక్గా ఉందిరా నీది లోపలగా. ఫస్ట్ మన బాడీని కంట్రోల్ చేయాలి కదా. నువ్వు రోజు ఎక్సర్సైజ్ చక్కెర తింటే ఏం లాభం?
చక్కెర తినకుండా అన్ని కరెక్ట్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన నిర్ణయం తీసుకొని మంచి జాబు తెచ్చుకుంటారు. ఇంకా ఎంజాయ్మెంట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదండి. మనిషి ఉంటాడు, క్లౌడ్ 9 అంటారు చూడండి, ఆకాశంలో తేల్తాడు. కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు బేసిక్గా వృషభ రాశిలో, అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నాకు జాబ్ పోయింది, ఆడు ఎగురుతాడు. ఇప్పుడు అసలు అదేదో కొబ్బరి చిప్ప కోతి కొబ్బరి చిప్ప దొరికింది అంటారు చూడండి, ఏదో ఏదో సామెత ఉందో గుర్తురావట్లేదు. అట్లా అంత కారణం లగ్నంలో సూర్యుడు. సరైన నిర్ణయం తీసుకుంటే సరైన జాబు, సరైన అమ్మాయి, అవన్నీ ఒకటేసారి సెట్ అయ్యే మనిషి ఏమో పిచ్చోడైపోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు కష్టపడితే, 20-30 సంవత్సరాలు కష్టపడితే సీఎం అయ్యాడా లేడా? ఎంత ఆనందపడి ఉంటాడు కదా. సరైన నిర్ణయం మనకు సరైన టైంకి వచ్చిందంటే దానికి కారణం సూర్యుడే అండి. ఆ నిర్ణయం తీసుకుంటే పదవి ఇంకా ఆకాశమే హద్దు అంటారు కదా, అది వీడికి వరించబోతుంది పదవి, ఏది వీడికి అర్హత కూడా లేదు నిజం చెప్పాలంటే. వృషభ రాశి వాడు అసలు చాలా కన్ఫ్యూజన్ మనిషి. మీకు తెలుసో తెలీదో, అసలు అది ఏమి తెలీదు, ఏమి రాదు, పరమ అమాయకుడు, బాగా కష్టపడతాడు, తెలివితేటలు ఉండే అనుకుంటాడు, మాదిరి రేంజ్లో ఉంటాయి. కానీ ఇప్పుడు సూర్యుడు సహాయం మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ కావచ్చు, దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందంటారు? ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఎఫెక్షన్. 4వ ఇంట్లో వీళ్ళకి చాలా మంచి గ్రహం ఉంది. సో విపరీతమైన ఫ్యామిలీ ఎఫెక్షన్, సిస్టర్, బ్రదర్, మమ్మీ, డాడీ, అత్త, మావ, ఫ్యామిలీ ఎఫెక్షన్ చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. దిస్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా వృషభ రాశికి సంవత్సరం బాగుంది, అదే కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉన్నాయి, సరైన నిర్ణయాలు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, ఒక అమ్మాయి రావడం జరుగుతుంది జీవితంలో, ఆమె ఆర్థిక సాయం కూడా చేస్తుంది వీడికి. అంటే ఏంటి, నువ్వు 500 షర్ట్ ఎందుకు వేసుకుంటావు అమ్మా అని 1000 రూపాయలు చొక్కా వేసుకొని కొనిస్తారా? నువ్వు అదేంటి మని నువ్వు ఆ ప్యాంటు రా నాతో, నేను మంచి నీకు షేర్వాణి చూపిస్తాను రా అంటే వాడు డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసి వాడి మాట చేంజ్ చేస్తుంది, నోరు తెరిస్తే డ్రైనేజ్. అలాంటి వాడికి కూడా మంచి అమ్మాయి వచ్చి వీడి పువ్వులు వచ్చేటట్టు మాట్లాడితే పువ్వులు అట్లా తేనె అంత స్మూత్గా మాట్లాడడం మొదలెడతాడు. అంటే ఒక స్త్రీ వల్ల వీడి మాట, వీడి వేషభూషణ మారబోతుంది. బేసిక్గా వృషభ రాశికి జూన్ నెల బాగుంది, అన్ని రకాలుగా చూసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఒక ప్రాబ్లం కనిపిస్తుంది, చిన్న ప్రాబ్లం ఏంటంటే నాన్న నువ్వు కొంచెం చిన్న యాక్సిడెంట్ కనిపిస్తుంది వృషభ రాశి వారికి. కాబట్టి స్పీడ్గా నడవద్దు, స్లోగా నడువు. ఎక్కడికి వెళ్ళినా స్లోగా నడువు, కొంచెం స్లోగా మాట్లాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇటు అటు చూసి డ్రైవింగ్ చేయి. ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కనిపిస్తుంది. యాక్సిడెంట్ అనేది బాత్రూంలో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, రోడ్డు మీద అవ్వచ్చు, చెప్పలేము. పెద్దదేం కాదు, చిన్నదే అవుతుంది యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ వల్లనే వీడికి కలిసి వచ్చి వీడి విధి మారుతుంది, వీడికి మంచి సమయాన వచ్చింది. మీ జాతకం మాదిరి ఉన్నా చాలు, ఈ నెల నువ్వు బాగుపడతావు వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పొచ్చు. మిథున రాశి వారికి ప్రత్యేకంగా జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఇప్పుడు మనము కొంచెం లాజికల్గా మాట్లాడాలి. మిథున రాశి అంటే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి రాశి, మనందరికీ తెలిసిందే. విపరీతమైన తెలివితేటలున్న రాశి మిథున రాశి. బేసిక్గా వేరే రాశులు ఏంటంటే ఎప్పుడు అవకాశం వస్తుంది తెలియక గ్రంబుల్ అయిపోతారు, కింద మీద అయిపోతారు. అమ్మ అవకాశం రాలేదు, నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా, సంవత్సరం అయిపోయింది, అబ్బా అయ్యా నాకు గుండెపోటు వచ్చేస్తుంది, ఇంకా నేను అయిపోయాను. మిథున రాశి అట్లా కాదు, ఓహో మార్కెట్ బాగాలేదు, 6 నెలలు వెయిట్ చేద్దాం, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఈ మాసం అవకాశం వచ్చింది, ఇప్పుడు ఎన్ని అవకాశాలు వస్తాయి, ఏ అవకాశాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ఒక లాజిక్ ఉంటుంది వాడికి. బేసిక్గా అందుకని వాడు ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే వాడు చాలా ఫ్లెక్సిబుల్. ఎవడైతే ఫ్లెక్సిబుల్ ఉంటాడో వాడికి జాబ్లో సక్సెస్ వస్తుంది. ఎవరికైతే మంచోడు మానవత్వం ఎక్కువ ఉంటుందో వాడికి బిజినెస్లో సక్సెస్ వస్తుంది.
అన్ని కలిసి వచ్చి వ్యాపారాలు బాగా నడిచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడు. వీడు మిథున రాశి వాడు టైమింగ్, ఆహా 3 చోట్ల ఇంటర్వ్యూ పడ్డది, వెళ్తాడు అక్కడ చూస్తాడు, ఇది వస్తుంది అని ఫిక్స్ అవ్వడాడు. చాలా మంది వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటారు, వీడు అలా ఫిక్స్ అవ్వడు. చూద్దాం అక్కడ ఎవడు ఉంటాడు, వెళ్తాడు, వాడు మొహం చూస్తాడు, ఆడు 2 ప్రశ్నలు వేసేసరికి వీడు అలర్ట్ అయిపోతాడు, ఏ జవాబు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే మొత్తం స్కెచ్ ఆట, ఏదో రకంగా మొత్తం మైండ్తో గేమ్ ఆడదామని చూస్తాడు. అదే ధనుసు రాశి వాడు, స్వామి శరణమయ్యప్ప, ఏం జరగాలి అది జరుగుతుంది, వెళ్ళిపోతాడు. ఎవరు ఏమైనా వాడికి వచ్చింది వాడు మాట్లాడతాడు, వచ్చేస్తాడు అంతే. ఎక్కడ లింక్ ఉంది మిథునానికి ధనస్సుకి, 2 కొంచెం అక్కడిది ఇక్కడ నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకుంటారు బేసిక్గా. దాంట్లో ఈ మిథున రాశి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, ఏ విషయంలోనైనా. డైరెక్ట్ విష్ణుమూర్తి రాశి కదా, విష్ణుమూర్తి మోస్ట్ ఇంటెలిజెంట్, అతన్ని మించి తెలివితేటలు ఎవ్వరికీ లేవు. మనము అసలు ఊహించలేం విష్ణుమూర్తి రేంజ్, విష్ణుమూర్తి నిర్ణయాలు ఈజ్ అన్బిలీవబుల్. సో ఫస్ట్ మిథున రాశి వాళ్ళు అసలు అవన్నీ చిన్న చిన్న రెమెడీస్ పక్కన పెడితే ఒకటే డైరెక్ట్ రెమెడీ విష్ణుమూర్తి. ఆ లాకెట్టు, ఆ నామము, ఆ దైవము, సుప్రభాతం పొద్దున లేవగానే కంపల్సరీ. సుప్రభాతం ఉంటుంది కదా, మనం యూట్యూబ్లో కొడితే వస్తుంది. సుప్రభాతం కంపల్సరీ వినాలి ఎవరు మిథున రాశి వాళ్ళు. విని వీళ్ళు బయలుదేరాలి. ఈ మాసం మనం అనుకున్నాం జూన్ మాసము మార్కెట్ కూడా ఇప్పుడు బాగా రైజ్ అవుతుంది, విపరీతమైన అవకాశాలు. వీడికి అవకాశాలు వస్తేనే తెలిసిపోయింది, వెళ్తాడు. ఇప్పుడు టార్గెట్ ఏంటి, బెస్ట్ కంపెనీలో మనం జాబ్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో జాబ్ కొట్టాలి. ఎలా అయినా గూగుల్ ప్రిపేర్ అవుతాడు, ప్రిపేర్ అవడం అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు, అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళతో మాట్లాడతాడు, అక్కడికి ఒకసారి వెళ్ళొస్తాడు, ప్రిపేర్ అవుతాడు. ఇక్కడికి ఏదో ఒక డేట్ వస్తుంది, డేట్ రాగానే ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తాడు. వీడు అక్కడ వీడికి ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అమ్మాయితో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ బేసిక్గా చెప్పేది ఏంటంటే, ఈ మాసం వీడికి ఒక స్త్రీ వల్ల లేకపోతే ఏదో ప్రాజెక్టులో స్త్రీకి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ ఇన్వాల్వ్మెంట్, అంటే స్త్రీ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీడికి కనెక్టెడ్. ఈ మాసం వీడికి జాబ్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి. ఎస్పెషల్లీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, మిథున రాశిలో ఉన్న వాళ్ళకి చాలా మార్పు ఉంటుంది ఈసారి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి చాలా మార్పు ఉంటుంది. సాఫ్ట్వేర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి ఒక స్త్రీ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. సో బేసిక్గా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి స్త్రీతో. ఈ మాసం వీళ్ళకి అవకాశం రావడానికి కారణం బేసిక్గా చెప్పాలంటే ఒక్క లైన్లో స్త్రీ వల్ల మిథున రాశికి ఈసారి అవకాశం వస్తుంది. అది అవకాశం వాడు ఏ రంగంలో ఉంటే అక్కడ, ఆడ మీడియాలో ఒక స్త్రీ వల్ల జాబ్ రావచ్చు, సాఫ్ట్వేర్లో ఒక స్త్రీ వల్ల జాబ్ రావచ్చు. చాలామందికి ఏం రాకపోయినా ఆ రోజు సరైన స్త్రీ ఇంటర్వ్యూకి వచ్చి వీడు ఆ స్త్రీతో కనెక్ట్ అవ్వడం వల్ల అమ్మాయి జాబ్ ఇచ్చేస్తుంది. ఏదో ఉంటుంది, మ్యాజిక్ జరుగుతుంది. ఆ అమ్మాయికి నమ్మకం ఉంటుంది వీడు ఏదో చేస్తాడని. ఆడవాళ్ళకి నమ్మకం ఉంటుంది బేసిక్గా మగవాడికి వీడు ఏదో చేస్తాడని, అందుకని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆడ పనికిరానివాడైనా వీడు ఏదో రోజు బాగుపడతాడని నమ్మకం ఉంటే, వాడు మిడిల్ క్లాస్ వాడైనా లోవర్ మిడిల్ క్లాస్, వీడు ఏదో రోజు బాగుపడతాడని నమ్మకం ఉంటే పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళు, స్త్రీలు. చాలా మంది నాకు చెప్పారు, నా క్లయింట్సే. మీరు ఎందుకు చేసుకున్నారని ఒకసారి అడిగితే ఒక అమ్మాయికి ఇదే ఆన్సర్ ఇచ్చింది, వాడు బాగుపడతాడు ఒక రోజు అని నాకు నమ్మకం ఉంది. అదే జరిగింది ఇప్పుడు తర్వాత. సో స్త్రీమూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. శుక్రుడు లగ్నంలో ఉన్నాడంటే స్త్రీ వల్ల మార్పు. జాతక చక్రాన్ని కంట్రోల్ చేసేది లగ్నం. ఆ లగ్నంలో శుక్రుడు, స్త్రీ వల్ల మార్పు. మీకు ఏ మార్పు రాలేదంటే మీరే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. లేదు అసలు మీరు ఇంట్లో కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళరు, ఏ స్త్రీతో మాట్లాడరు అంటే కనీసం ఫోన్ తీసుకొని ఒక మెసేజ్ చేయాలి. ఏదో సిఇఓ ఏదో ఈమెయిల్ దొరకదా చెప్పండి, మేడం ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ప్లీజ్ అరేంజ్ ఇంటర్వ్యూ ఇఫ్ పాసిబుల్. ఏదో ఒక మెసేజ్. ఫీమేల్ సిఇఓస్ ఉంటారు కదా, వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి.
తర్వాత నీ జీవితంలో కూడా ఏదైనా స్త్రీ ఉంటే ఆమె వల్ల నీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఏదో రకంగా నీకు ఒక స్త్రీ వల్ల, లేకపోతే మీడియా రంగం వల్ల, మళ్ళీ శుక్రుడు అంటే మీడియా రంగం వస్తుంది, మీడియా రంగంలో హెల్ప్ అవ్వచ్చు. తర్వాత కుజుడు 11వ ఇంట్లో అంటే ప్రాఫిట్స్, డబ్బులు చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. అసలు నీలో ఎంత టాలెంట్ ఉందో దానికి తగ్గినంత నీకు ఇస్తారు, అదైతే పక్క. కానీ ఆ స్త్రీతో కనెక్షన్ అనేది జర జాగ్రత్త సుమ. తర్వాత అప్లై చేయడం కూడా ఏదైనా శుక్రవారం రోజు అప్లై చేస్తే మంచిది. శుక్రగ్రహం ఉంది కదా, శుక్రుడు రోజు అప్లై చేయడం, శుక్రుడు రోజు ఇంటర్వ్యూ ఇవ్వడం, శుక్రుడు రోజు ఇంటర్వ్యూకి వెళ్ళడం, అలాంటివి చేసుకుంటే చాలా మంచిది. కమ్యూనికేషన్ చేసేటప్పుడు కాస్త ఒదిగి మాట్లాడండి, గాల్లో ఎగిరి మాట్లాడొద్దు, కొంచెం ఒదిగి మాట్లాడండి అని సూచిస్తుంది మనకు కేతుగ్రహం. ఇక్కడ మీరు కొంచెం ఓవర్ మాట్లాడేస్తారు. అవతల స్త్రీ ఉంటే తెలియక మనిషి ఏందేందో ఒక 10 పాయింట్లు ఎక్స్ట్రా చెప్పేస్తాడు కదా. సూట్ వేసుకొస్తుంది, బ్లేజర్, పిచ్చోడైపోతాడు, ఏందేందో మాట్లాడేస్తాడు. కూల్, సైలెన్స్, జాగ్రత్త మాట్లాడాలి, అది కనిపిస్తుంది. జాగ్రత్త మాట్లాడండి, మీకు జాబ్ వస్తుంది. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంది, నో నీడ్ టు వరీ. ఇంకోటి, ఒక జాబ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందని చెప్పి బాధపడద్దు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రెండోది వచ్చేస్తుంది మీకు. డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకా నాకు జాబ్ ఏమొస్తుందిలే, అప్లై చేయను అని కూర్చోవద్దు. అప్లై చేయ. గురుగారు, జూన్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది, ఎటువంటి ప్లస్లు మైనస్లు జరగబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి 10వ ఇంట్లో కుజుడు, 11వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. సో దిస్ ఇండికేట్స్ వెరీ పాజిటివ్ చేంజ్. సో అద్భుతమైన విషయం ఏంటంటే ఆ జాబ్ కావచ్చు, ఆ వ్యాపార అవకాశం కావచ్చు, అది వీళ్ళకి క్లియర్ కట్గా కనబడబోతుంది ఎదురుగా. ఇప్పుడు మీరు ఎదురుగా నాకు కనిపిస్తున్నారు, ఆ వైట్ షర్ట్ వేసుకున్నారు, క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అంత క్లియర్గా కనిపిస్తుంది ఎదురుగా వాళ్ళకి. చాలా గొప్ప విషయం ఇది. చాలామంది జాబ్లు ఎక్కడం తెలీదు, మాకు చాలా ప్రతిభ ఉందండి కానీ మాకు జాబ్స్ ఎక్కడ దొరికితే తెలీదు, మాకు ఎవరు పరిచయాలు లేరు, ఏ కంపెనీకి వెళ్ళాలో మాకు తెలియదు, నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను, అప్లై చేసినా నాకు కాల్ రావట్లేదు అంటారు. ఆ సోర్స్ అది కనిపిస్తుంది ఎదురుగా. మీకు సోర్స్ ఎదురుగా కనిపిస్తే ఇంకేంటి అవకాశం వచ్చేసినట్టే కదా. సగం పని అయితే అయిందా లేదా? సగం పని అయితే అయిపోయింది. సో అది మంచి విషయం, అవకాశం ఎదురుగా ఉంటుంది. తర్వాత శుక్రుడు బుధుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల రాజమౌళి తెలివితేటలు, అంటే ఎవరికి లేనంత ఐడియా, ఎవరికి లేనంత ప్లానింగ్ ఉంటుంది ఆ మనిషికి. సో అంత మంచి ఐడియా, అంత మంచి ప్లానింగ్తో వీళ్ళు వెళ్తారు. అవకాశం కనిపించింది, నెక్స్ట్ ఏంటి ప్లానింగ్, వీటితో ఎలా మాట్లాడాలి, ఈ ఇంటర్వ్యూని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వ్యాపారాన్ని ఎలా పైకి తీసుకెళ్దాము, ఏం చేద్దాము, ఎలా చేద్దాము. సో బేసిక్గా విపరీతమైన తెలివితేటలు వాడేస్తారు. ఎందుకంటే ఒక అవకాశం వచ్చిన తర్వాత మనిషి ఏంటి, దాన్ని పిండేసి ఎలా అయినా ఎంత డబ్బు లాగగలిగితే మనకు అంత సక్సెస్ కదా. ఇండియాలో అయితే స్పెషల్గా డబ్బు అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు వేరే దేశాలకు వెళ్ళిపోతే, అమెరికా లాంటి దేశాల్లో మీకు డబ్బుల్లో చాలా పనులు మీకు అవ్వవు. మీకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు, మీకు ఫ్రెండ్స్ దొరకరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అమెరికాలో. మీకు తీసుకెళ్తే అంత ఈజీగా మీకు ఫ్రెండ్స్ అవ్వరు, అంత ఈజీగా డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు. అంటే అంత ఈజీగా షిఫ్ట్ అవ్వాలంటే అంత తొందరగా మనకు అక్కడ అవ్వదు. అమెరికాలో జాబ్స్ అంత తొందరగా దొరకవు. ఇప్పుడు హైదరాబాద్లో దొరికినంత జాబ్స్ అంత స్పీడ్ అక్కడ లేదు. ఇక్కడే ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, అమెరికాలో లేవు. అక్కడ జాబ్ దొరికిన ఊర్లో అంటే ఇంకా అక్కడే ఉండాలి ఆ ఊర్లో. సో బేసిక్గా మనం అదే మాట్లాడుతున్నాం అవకాశం గురించి. అవకాశం అనేది తరచుగా వీళ్ళకి రాబోతుంది. ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ పరిస్థితి ఏంటి గురుగారు? ఫ్యామిలీ రిలేషన్స్ చాలా మంచి పాయింట్ మాట్లాడారండి. ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది, చాలా హ్యాపీగా
ప్రేమ, అనురాగాలు, చాలా మాట కూడా, ఈ మాట మాట్లాడకపోతే అయిపోతుంది కదా, ఈ మాట మాట్లాడేస్తే పెద్ద పెద్ద గొడవలు. జనరల్గా మనకు జరిగేది ఏంటంటే మాట మాట్లాడతాము, తర్వాత అరే ఎందుకు మాట్లాడాను అబ్బా అనుకుంటా, పెద్ద గొడవ అవుతుంది. ఈసారి ఏంటంటే వీళ్ళు నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటారు, అంటే మాట మాట్లాడారు, అసలు జస్ట్ చూస్తూ ఉంటారు ఇట్లా. రెండో ఇంట్లో మాట, దాని ప్రభావము తక్కువ ఉంది బాగా. సో మాట్లాడారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానాలు ఇవ్వరు, మాట్లాడరు, ఇలా తలుపుతారు అంతే. చేసేద్దాం వేసేది ఏముండదు అక్కడ యాక్చువల్గా. సో తల ఊపడము, దాన్ని ఎలాగైనా ఏ గొడవ రాకుండా చేయడము, ఆ జాబ్ తెచ్చుకోవడము, ఆ వ్యాపారాన్ని దాంట్లో ఉన్న పిప్పిని లాగేయడము, అంటే డబ్బు అర్జన చేసుకోవడము, మాటలు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాటలు ఉండనివ్వడము, డబ్బు కోసం, సక్సెస్ కోసం. సో కానీ దీనివల్ల జరిగేది ఏంటంటే స్త్రీ వల్ల ఇబ్బందులు రావచ్చు. డబ్బు కోసం ప్రతిదీ చేయకూడదు కదా, ధర్మం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. సో మనము డబ్బు కోసం ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే ధర్మాన్ని పాటించకుండా స్త్రీ వల్ల ఇబ్బంది వస్తుంది. శుక్రుడు ఇబ్బంది పెడతాడు, స్త్రీ కావచ్చు, శుక్రుడు అంటే మీడియా అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ఒక అలోపతిక్ టాబ్లెట్ అవ్వచ్చు, శుక్రుడికి సంబంధించింది ఏదైనా ఇబ్బంది పెడుతుంది. ఒక టాబ్లెట్ చాలా మనిషిని ఇబ్బంది పెట్టడానికి. సో ఏదో రకంగా ఇబ్బంది అనేది శుక్రుడి వల్ల ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ చాలా పాజిటివ్, మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది, మీ జాబ్ మీకు వచ్చేస్తుంది, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా సెట్ అవుతుంది. కానీ శుక్రుడి వల్ల ఒక దెబ్బ తగులుతుంది గ్యారంటీ జూన్ మాసం. జూన్ నెల విశేషంగా మనకి సింహరాశికి హైలైట్స్ ఏంటి? ఈ నెల వీళ్ళకి ఎలాంటి లాభ నష్టాలు, మంచి చెడులు జరగబోతున్నాయి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశికి జూన్ మాసం బాగుంది. జాబ్ పరంగా, స్త్రీ పరంగా అన్ని రకాలుగా బాగుంది. ముందు వీళ్ళకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి రాహు సపోర్ట్ ఉంది. సో మీకు రాహు సపోర్ట్ ఉన్నప్పుడు చాలా పనులు అవుతాయి. రాహు గనక యాంటీ అవుతే చాలా మైనస్, ఒక ఊబిలో పడిపోయి అలా ఇంకా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనకు రాముడు జాతకం తీసుకుంటే 14 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది రాముడిని శని ఇంకా రాహు. దైవ సమానం రాముడు, దైవమే రామ, అతన్నే ఇబ్బంది పెట్టింది రాహు శని. అతను కూడా చాలా కష్టాలు పడ్డాడు. సో అలాంటి గ్రహం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని నేను కోరుకుంటాను. అలాంటి గ్రహం సహాయం చేస్తే చాలా మంచి విశేషం అది. సో వీళ్ళకి ఈ మాసం సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా రాహు గ్రహం అయితే సహాయం చేస్తుంది. రాహు గ్రహం అనేది మాయాజనకం. రాహు గ్రహం సహాయం చేస్తే ఒక మాయలో పనులైపోతాయి, తెలిసి తెలియక మాయలో జరుగుతాయి అన్నీ. ఏంటి ఇలా జరిగింది అలా జరిగింది అనుకుంటాం, నైట్ మొత్తం మారిపోతుంది. అసలు ఈ రాజకీయ నాయకుడు ఓట్లే రావు అనుకుంటాం, మార్నింగ్ చూస్తే మొత్తం తారుమారైపోతాయి. ఇప్పుడు మనం ఎలక్షన్స్ చూస్తున్నాం, చాలా తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రాశిఫలాలు చెప్తున్నాం కానీ ఎప్పుడైనా జనరల్గా చెప్తే చాలా తారుమారు అవుతుంది ఈసారి. సో అలానే సింహరాశి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ జూన్ మాసంలో చాలా తారుమారు అయ్యే, జీవితం తారుమారు అయ్యే మంచికే. అంటే సడన్గా షిఫ్ట్, పారాడైమ్ షిఫ్ట్ అంటారు చూడండి, ఒకటేసారి మారిపోతుంది. అంటే ఎలా చెప్పాలి మీకు, నేను సడన్గా ఒక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చేస్తుంది, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, జరుగుతుంది. మాట్లాడడం మొదలు పెడతారు. అసలు మాటలే రానోడు, స్త్రీకి దూరం ఉండేవాడికి సడన్గా మాట్లాడాల్సి వస్తుంది. రోజు స్త్రీ వచ్చి మీ ఎదురుగా నుంచుంటుంది. తర్వాత జాబ్ కూడా వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది కాబట్టి మంచి లగ్జరీ జాబ్ దొరుకుతుంది వీడికి. లగ్జరీ జాబ్ అంటే
ఏ కంపెనీలో అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ కంపెనీలో అరుదైన ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళు కూడా గుడి బయట షాప్స్, తర్వాత ఏవియేషన్ రంగంలో ఉన్న జాబ్స్, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్పోర్ట్స్లో జాబులు రావడం, తర్వాత మన గుడి బయట కొబ్బరికాయలు, తాయెత్తులు, గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇలాంటి వ్యాపారాలు చేసే అవకాశాలు, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అభివృద్ధి లబ్ధి కనిపిస్తుంది. మెయిన్గా ఏరోస్పేస్ రంగంలో జాబ్స్ బాగా పెరుగుతాయి. ఏరోస్పేస్ రంగంలో బేసిక్గా ఏరోస్పేస్ కంపెనీలే తక్కువ. సో ఆ ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన కంపెనీస్ రావడం, దాంట్లో జాబ్స్ రావడం. పైలట్గా చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది కానీ పైలట్గా జాబ్ రావట్లేదు, అలాంటి వాళ్ళకి కూడా కొంతమందికి సింహరాశిలో జాబ్ రావడం మనం చూస్తాం అన్నమాట బేసిక్గా. తర్వాత వీళ్ళు మైండ్ కొంచెం ఇంట్లో కూర్చోకూడదు, బయట తిరగాలన్నమాట. వీళ్ళు ఈ జాబ్ రాక ఇంట్లో కూర్చొని డిప్రెషన్కి వెళ్ళిపోతారు, కొంచెం డల్గా తయారవుతారు. సో ఇలాంటి వాళ్ళు కొంచెం బయట తిరగాలి అని నేను ఇలా బయట తిరగడం వల్ల చంద్రుడు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. చంద్రుడు అంటే మూమెంట్. మీరు ఒకటే చోట కూర్చున్నారు అనుకోండి, చంద్రుడు వీక్ అయిపోతాడు. సో మూమెంట్ అనేది ఉండాలి, తిరుగుతూ ఉండాలి. మీరు కనీసం రోజు ఒక 2 కిలోమీటర్స్ అయినా ట్రావెల్ అవ్వాలి అట్లీస్ట్. ఇప్పుడు మనిషి ఇంట్లోనే కూర్చుంటే 0. అదే మీరు ఆఫీస్కి వెళ్తే ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్తారు కదా, 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ వెళ్తారు కదా. అలా ఇంట్లో కూర్చోకుండా వీళ్ళకున్న రెమెడీ ఏంటంటే వీళ్ళు తిరగాలి కాస్త. వీళ్ళకి జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా తిరిగితే అక్కడ చంద్రుడు స్ట్రాంగ్ అయి తెలుస్తుంది బేసిక్గా. జాతక చక్రాన్ని కానీ వీడు చంద్రుడు స్ట్రాంగ్ ఉన్నాడు అని, దానివల్ల లబ్ధి పొందుతారు, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత కుజుడు 9వ ఇంట్లో, సూర్యుడు 10వ ఇంట్లో. మనం ఎప్పుడే మాట్లాడుకున్నాము, మీరు ట్రావెల్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నాడు అంటే డైరెక్ట్ మీరు కంపెనీ బాస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఒక పత్రికకు వెళ్ళారు, ఆ పత్రికలో ఓనరే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు, చూస్తాడు మీలో ఎంత ప్రతిభ ఉంది, వీడు ఎంత ఆర్టికల్స్ ఎంత బాగా రాయగలుగుతాడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ విత్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ ఏ సిఇఓ ఆర్ ఏ వైస్ ప్రెసిడెంట్. ఏదో మంచి జరిగి మీరు గనక కదిలితే మీకు మంచి ఇంటర్వ్యూ అనేది స్కెడ్యూల్ అవుతుంది. దాంట్లో కనుక మీరు మీ నీతి నిజాయితీ చూపిస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్. అంటే నేను కష్టపడతాను, వీడు కష్టపడగలుగుతాడు. నీకు టాలెంట్ అంత లేకపోయినా నీలో ఒకడు మంచి కనిపిస్తే అది వీడు అంటే ఒక హానెస్టీ, నీతి నిజాయితీ కనిపిస్తే నీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు రెడీగా ఉండాలి. అన్నిటికీ కదలాలి, ఎతకాలి. అప్పుడు అదృష్టం అనేది పట్టుకుంటుంది. అప్పుడు సరైన మనిషి ఇంటర్వ్యూ తీసుకుంటారో అప్పుడు నీతి నిజాయితీ చూపిస్తే అప్పుడు నీకు జాబ్ వస్తుంది. సేమ్ విత్ వ్యాపారం. నువ్వు వెళ్ళాలి, వెతకాలి, వీడితో మాట్లాడాలి, వాడితో మాట్లాడాలి, పని తెచ్చుకోవాలి, నీ వ్యాపారం నువ్వు చేసుకోవాలి. లేదు నేను ఇంకా మా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంటే ఇంకా వ్యాపారం ఎలా వస్తుంది కదా. కనీసం ఫోన్లో అయినా మాట్లాడాలా, అది ఫోన్లో అయినా మాట్లాడితే పనులు అవుతాయి. తర్వాత ఈ శుక్రుడు బుధుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్త్రీ వల్ల లబ్ధి పొందుతారు, స్త్రీ వచ్చే అవకాశం ఉంది. బేసిక్ గల స్త్రీ వల్ల మంచిది, లగ్జరీ వల్ల బెనిఫిట్స్ పొందుతారు, మంచి కంపెనీలో జాబ్ రావడం జరుగుతుంది, మంచి చోటనే మీరు చేరుతారు. బేసిక్ గా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాపర్టీ రేట్ పెరగడం అనేది కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లు ఎవరైతే కొనుంటారో వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ప్లస్ అవుతాయి. మీ కమ్యూనికేషన్ వల్ల మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. రకరకాల వ్యాపారాలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కూరగాయల వ్యాపారాలు చేసేవాళ్ళు,
తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో చేసేవాళ్ళు, తర్వాత గ్రీన్ కలర్కి సంబంధించిన వ్యాపారాలు, గ్రీన్ మ్యాట్ కావచ్చు, గ్రీన్ గ్రాస్ కావచ్చు, గ్రీన్ కలర్కి ఎక్కడైతే అసోసియేటెడ్ ఉంటుందో దాంతో వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఇక్కడ బేసిక్గా మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు మన ప్రయత్నలోపం అనుకుంటాం, కానీ ఏది జరగాలో జరిగి తీరుతుంది. కానీ ఎంత జరిగి తీరాలన్నా మన చేతిలో కూడా కాస్త ఫ్రీ విల్ అనేది ఉంటుంది. అది మనం గనక దాన్ని కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయగలిగితే 10 రూపాయలు రావాల్సిన చోట 15 రూపాయలు వస్తాయి. 10 రూపాయలు డెఫినెట్గా వస్తుందని రాసుంది. 10 రూపాయలు రావడమో పోవడం అనేది గ్యారంటీ ఉంది. కానీ దానిపైన ఒక 5 రూపాయలు మీరు మీ ఫ్రీ విల్ యూజ్ చేసుకొని మీ దగ్గరికి తీసుకురాగలరు. మీరు ఆలోచించండి, 10 రూపాయలు బదులు 15 రూపాయలు వస్తే మీకే అడ్వాంటేజ్ కదా. మీరు 10 రూపాయలు వస్తే అంతేలే అనుకుంటే ఎట్లా కదా. 10 రూపాయలు పోయే చోట కూడా దాన్ని మనం డ్యామేజ్ కంట్రోల్ చేసి 5 రూపీస్ దాకా తీసుకెళ్ళొచ్చు. సో ఈ 15 నుంచి 5 మధ్యలో ఉన్నదే మన ప్రయత్నం. సో అది గుర్తుపెట్టుకోవాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ప్రకృతి ఎలాగో ఎవరికి ఎత్తి ఇవ్వాలో చివరికి అంతే ఇచ్చేస్తుంది. అదైతే ఫిక్స్డ్ అనుకోండి. కానీ మీ ప్రయత్నం మీరు చేయాలి. మీ ప్రయత్నం మీరు చేయకుండా నేను ఇంట్లో ఇలా కూర్చుంటే నేను ఏం చేయను, నేను అసలు కదలను, నేను ఫోన్ కూడా ఎత్తాను, నేను ఎక్కడికి వెళ్ళానంటే ఏం అవ్వదు కదా. మీ ప్రయత్నం మీరు సాయి శక్తుల మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. సింహరాశిగా బేసిక్గా చెప్పాలంటే జూన్ మాసం బాగుంది, చాలా బాగుంది. డబ్బు, జాబు, స్త్రీ, ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్, రకరకాల వ్యాపారాలు, ఆరోగ్యం అన్ని బాగున్నాయి. జూన్ నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి హైలైట్స్ అంటే ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెట్లు ఎలా ఉండబోతున్నాయి ఈ నెల? బేసిక్గా కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు 9వ ఇంట్లో ఉన్నాడు. సో ఇది ఒక కండిషన్. బేసిక్గా సూర్యుడు 9వ ఇంట్లో ఉంటే కండిషన్ ఏంటంటే, మనం బేసిక్గా చూస్తూ ఉంటాం ప్రతి మనిషికి జీవితంలో అలా ముందుకెళ్తున్నప్పుడు ఒక కష్టం వస్తుంది. కష్టం వచ్చిన తర్వాత వాడు బ్లాక్ అయిపోతాడు, అక్కడ ఇరుక్కుంటాడు. వాడు ఇంకా ముందు ఎలా వెళ్ళాలో తెలియదు. జాబ్ రాకపోవడం, లేకపోతే అమ్మాయి ప్రపోజ్ చేస్తే నో చెప్పడం, వాడికి ఏం అర్థం కాదు. వాడి చేతిలో లేదు, ఇంకా వాడు ఏమి చేయగలుగుతాడా? జాబ్ రావట్లేదు, వీడిదో బాధ, ఇంకోటిదేమో అమ్మాయి నో కొట్టింది. అలాంటప్పుడు 2-3 నిర్ణయాలు తీసుకుంటారు బేసిక్గా మనిషి అనేవాడు. ఫస్ట్ ఒక మనిషి ఏం చేస్తాడంటే పూజలు చేయడం మొదలెడతాడు. ఇంకో మనిషి ఏం చేస్తాడంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం, మాంసం తినడం మానేస్తారు. నేను మాంసం తినడం మానేస్తే ఏమైనా చేంజ్ వస్తుందా అని చెప్పి మాంసం తినడం మానేస్తారు. వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది. మందు తాగడం కూడా అది లేదు, కానీ మెయిన్గా మాంసం తినడం మానేస్తారు. అంటే వేరే జీవిని, నా వల్ల వేరే జీవిని చంపుతున్నారు అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి మాంసం తినడం మానేస్తారు. సో బేసిక్గా అది స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడికి ఏ అమ్మాయి అయితే ఫస్ట్ నో చెప్పిందో ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఏ జాబ్ అయితే వీడికి ఇంటర్వ్యూ కుదరడం లేదో ఏదో రకంగా జరిగి వీడికి ఇంటర్వ్యూ అనేది రావడం జరుగుతుంది. ఇలా కొంతమంది చేయడం వల్ల, ఇలా సక్సెస్ అవ్వడం వల్ల బయట చాలా తెలిసిపోయింది దీని గురించి. సో అలాంటి ఒక కండిషన్ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి వచ్చింది. సో కన్యా రాశిలో ఉన్న వాళ్ళు జూన్ మాసంలో మాంసం తినడం ఒకవేళ మీరు అవాయిడ్ చేయగలిగితే మీకు రావాల్సిన అవకాశం, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో అది రావచ్చు. ఎందుకంటే సూర్యుడు ధర్మంని పట్టుకొని గట్టిగా ఉన్నాడు కాబట్టి. అది అందరికి వర్తించదండి, ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. సూర్యుడు ధర్మక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు ధర్మంగా ఉండడం, బేసిక్గా అంటే మాంసానికి మందుకి దూరంగా ఉండడం, మందు కంటే మాంసానికి దూరంగా ఉండడం, పొద్దున లేచి గాయత్రి తర్వాత సాయంత్రం సంధ్యావందనం చేయడం,
ఈ ధర్మాన్ని పాటించాలి. బేసిక్గా పాటించగలిగితే చేంజ్ అనేది వస్తుంది, మార్పు అనేది వస్తుంది. కొంతమంది జీవితంలో మనం చూసాం, ఇలా అందరికీ కుదరదు సుమా. మళ్ళీ ఇది చాలా మంది ఏమో చేస్తారు, వాళ్ళు వేస్ట్, ఏ గురుగారు చెప్పారు ఏమైంది కాదు. ఈ నెల కన్యా రాశి వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. చెయ్యగలిగితే చెయ్యండి, అద్భుతమైన రెమెడీ. మళ్ళీ రాదు సంవత్సరంలో మళ్ళీ మీకు రాదు. కన్యా రాశి వాళ్ళకే ఈ నెల వస్తుంది కాబట్టి ఒకటే నెల వస్తుంది, దాన్ని మనం వినియోగించుకుంటే నిజంగా గొప్ప విషయం కదా. ఏ రాశికి రావట్లేదు, నీకే వస్తుంది, ఈ మాసం వస్తుంది. నువ్వు కనుక నిజంగా యూజ్ చేయగలిగితే బంపర్ జాక్పాట్. ఫ్రాంక్గా నీకు కావాల్సిన కంపెనీలో నీకు జాబ్ వచ్చేస్తుంది, నీ ప్రేయసి నీకు దొరికేస్తుంది. నీకు కావాల్సింది అదే కదా. ఒక్క నెల మాంసం మానలేవు. ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్, కాంట్ యూ క్విట్ నాన్ వెజ్ జస్ట్ ఫర్ 1 month? ఈజంట్ ఇట్ పాసిబుల్? మానవచ్చు. 1 month తినకపోతే ఏమవుతుంది? 1 month నువ్వు మాంసం తినకు, సిగరెట్ కాల్చకు, మందు తాగకు. 1 month అంతే. జస్ట్ 1 month ఫర్ కన్యా రాశి. దిస్ హోల్ ఇయర్, జూన్ నెల చూడు, ఇట్ విల్ హెల్ప్. తర్వాత మనకు చూసుకుంటే చంద్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ డల్గా ఉండకూడదు. కమ్యూనికేషన్ మనం కంఠం నుంచి మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఈ కంఠం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ దీన్ని థ్రోట్ చక్ర ఉంటుంది అంటారు. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. డిప్రెషన్లో ఉండడము, మబ్బులో ఉండడం కాదు, యాక్టివ్గా మాట్లాడాలి, స్ట్రైట్గా మాట్లాడాలి. ఈ మాసం మీరు స్ట్రైట్గా కంఠం నుంచి ఫ్రమ్ హియర్ టు హియర్ డైరెక్ట్ టు ఆపోజిట్ పర్సన్ మీరు కనుక మాట్లాడుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ థ్రోట్ చక్ర యాక్టివేట్ అయ్యి మీకు చాలా హెల్ప్ అవుతుంది, గ్యారంటీ. మీకు హెల్ప్ అనేది దేవుడి మాసం చేస్తున్నాడు. మీరు కొన్ని చిన్న ఇవి చేసుకుంటే, అందుకనే చెప్పేది జాతక శాస్త్రాన్ని పాటించాలి. ఎందుకంటే ఎప్పుడు మీ పైన ఎలాంటి శక్తి ప్రభావం ఉందో మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు ఆ శక్తితో ఎలా డీల్ చేయగలగవచ్చు. ఇప్పుడు దగ్గు వచ్చింది, లేకపోతే జ్వరం వచ్చింది, ఏ టాబ్లెట్ వేసుకోవాలనేది తెలియాలి కదా. లేకపోతే ఆ శక్తి గురించి తెలియకపోతే ఎప్పటికీ ఆ దగ్గు పోదు, ఆ జ్వరం పోదు కదా. సో జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వేసుకోవాలి, కాఫ్ వచ్చినప్పుడు సిరప్ వేసుకోవాలి. సో అలానే మీ మీద ఒక శక్తి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది అని తెలిస్తే అది ఒక చాలా పెద్ద వరం. బికాస్ ఇవాళ హైదరాబాద్లో కావచ్చు, భూమి మీద ఎక్కడైనా మనిషి బతకాలంటే డబ్బులు కావాలి. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. డబ్బు లేకుండా నిజంగా బతకడం కష్టం. సాధువు సన్యాసులు కూడా వాళ్ళు కూడా డబ్బులు కావాల్సి వస్తుంది. వాళ్ళ నిజంగా వాళ్ళు కూడా కాశీలోకి వెళ్తే మనం చూస్తుంటాం, సాధువులు సన్యాసులు కూడా అడుక్కుంటారు కదా. వాళ్ళు కూడా తినాలి కదా. ఎక్కడ పుణ్యక్షేత్ర ధర్మక్షేత్రం ఉన్నా వాడికి ఏదో ఒక చిన్న అవసరం ఉంటుంది, సబ్బు కావచ్చు, ఏదో ఒక అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ డబ్బు అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది భూమి మీద మనిషి బతకాలంటే. సో అలాంటి డబ్బు కోసం మన డబ్బు రావడానికి కారణం ఏంటి? శక్తి మన దగ్గర ఉండాలి. మన మీద ఉన్న శక్తి అంటే ఏం లేదు, గ్రహ ప్రభావం. మన మీద ఉన్న గ్రహ ప్రభావం మనం అర్థం చేసుకొని, ఈ గ్రహ ప్రభావం అర్థం చేసుకొని ఈ శక్తితో డీల్ చేయాలంటే జాతక శాస్త్ర సహాయం తీసుకోవాలి. అందుకనే పెద్ద వాళ్ళు కూడా జాతక శాస్త్ర సహాయం తీసుకొని పూజలు కూడా చేస్తారు, కొంతమంది హోమాలు చేస్తారు, కొంతమంది నియమాలు పాటిస్తారు. ఇలాంటివి చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. ప్లస్ మన బాడీలో కూడా చక్రాస్ ఉంటాయి, రూట్ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర. ఇప్పుడు హార్ట్ చక్ర పాడవుతే ఏమవుతుంది? థ్రోట్ చక్ర పాడైతే థైరాయిడ్ వస్తుంది. ఇక్కడ కదా థైరాయిడ్, ఇక్కడ పాడైతే థ్రోట్ చక్ర పాడే ఫస్ట్ థైరాయిడ్. సో అబద్ధాలు ఆడకూడదు, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో ఇవన్నీ నియమాలు ఉంటాయి, చక్రాసు, గ్రహాలు, ఇవన్నీ తెలుసుకోవాలి ఇది మన శాస్త్రం సాయంతో. అలా ముందుకెళ్తే అలా బాగుంటుంది. పూర్వం ఒక 400-500 years బ్యాక్ రాజులు ఉన్నప్పుడు ఈ ఆస్ట్రాలజీ వాళ్ళు రాజజ్యోతిష్యులు అనేవాళ్ళు. రాజ్యజ్యోతిషి అంటే రాజ్యంలో మంత్రులతో పాటు జ్యోతిష్కులు ఉండేవాళ్ళు. చెప్పేవాళ్ళు ఈ సమయంలో ఇది చేస్తే బాగుంటుంది గురుగారు, ఈ సమయంలో ఈ బిల్లు మీద సైన్ పెట్టండి, ఈ పథకం తీసుకురండి అని చెప్పేవాళ్ళు. ఆ జ్యోతిష్యులు చెప్పేది విని పాటిస్తే కొంచెం అలా
బండి ముందుకు కదిలేది, వాడు సక్సెస్లో ఉండేవాడు. సో కన్యా రాశికి ఇది అద్భుతమైన రెమెడీ, దీని మించిన రెమెడీ లేదు, అద్భుతమైన రెమెడీ. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనమే కాళీమాతకి వెళ్ళి మాంసం పెట్టి మందు కూడా పెడతాం, అది వేరు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వీళ్ళకి వేరు కంప్లీట్ గా. ఎప్పుడు ఏది చేయాలి ఏం చేయాలని తెలిసి ఉండాలి. అదే జ్యోతిష శాస్త్రం లక్ష్యం, మనిషిని సరైన దారిలో గైడ్ చేయాలనేది. సో బేసిక్ గా ఈ మాసం మీకు పెళ్లి కావచ్చు, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏ రంగంలో అయినా మీరు సక్సెస్ కావాలంటే మీకు తారక మంత్రం మాంసం మానేయండి. ఈ ఒక్క బాగున్నారంటే ఏం అవసరం లేదు. లేదు మీరు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారంటే ఈ మాసం చేసి చూడండి. అష్ట దరిద్రం ఉన్నా కూడా అష్టైశ్వర్యాలు మీ దగ్గర వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా పరమ జాతక దరిద్రుడు అయితే ఎవడు ఏం చేయలేడు. లేదు కొంచెం మినిమం ఒక 1% మీ జాతకం బాగున్నా చాలు, మీకు వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. మినిమం అయినా ₹1,00,000 జాబ్ రాకపోవచ్చు, 20-30 వేలైనా జాబ్ వస్తుంది అని చెప్తున్నాను. జూన్ నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం ప్రత్యేకంగా? ముందుగా తులారాశి వాళ్ళ గురించి మాట్లాడాలంటే, తులారాశి వాళ్ళకు ప్రత్యేకంగా ఈ మాసం స్త్రీమూర్తి వల్ల, ఒక ఫ్రెండ్ వల్ల ఒక అదృష్టం అనేది వరించబోతుంది. ఈ మాసం జూన్ మాసం ప్రత్యేకమైన మాసం. వైశాఖం నుంచి మనం మెల్లిగా జ్యేష్టంలోకి వెళ్తున్నాం. వైశాఖం అంటేనే మనకు ఒక రకంగా అదృష్టం. మనం ఇప్పుడే చూస్తున్నాం, మార్కెట్స్ అందుకుంటున్నాయి, జాబ్స్ అనేవి మెల్లిగా, ఫైరింగ్ అనేది ఆగి హైరింగ్ అనేది మొదలైంది. స్లోగా ఈ స్టాక్ మార్కెట్ కూడా పైకి వెళ్తుంది. మనం వింటుంటాం స్టాక్ మార్కెట్ ఇన్ని పాయింట్స్ పడిపోయింది అని. ఇప్పుడు మనం మెల్లిగా చూస్తున్నాం స్టాక్ మార్కెట్ అనేది మెల్లిగా మళ్ళీ ఇప్పుడు పుంజుకోబోతుంది. అంటే ఈ జూన్ మాసం మెల్లిగా, ఈ మే కాస్త జూన్ కాస్త ఒక ఫైనాన్షియల్గా ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది. నాట్ ఓవర్ ఇన్ హైదరాబాద్, ఆల్ అక్రాస్ ద గ్లోబ్ ఒక అదృష్టం అనేది మళ్ళీ మన మానవ జాతికి వచ్చి మనం ఫైనాన్షియల్గా అడ్వాన్స్ అవ్వబోతున్నాం. దీనిలో తులారాశి వాళ్ళు చాలా పెద్ద రీజన్. తులారాశి వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్, తులా అంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు. మనది ప్రకృతి ఏంటంటే ఒకసారి కింద పడిపోవడం, మళ్ళీ ఒకసారి ఇలా పైకి రావడం. ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే దాన్ని ఎలాగైనా బ్యాలెన్స్లో ఉంచుతారు. మనం చూస్తుంటాం సముద్రాలు అలలు కూడా అలా కిందకు వచ్చేస్తే మళ్ళీ ఒకటేసారి పెద్ద అల, చాలా పెద్ద అల వచ్చేస్తుంది, కొట్టుకుపోవచ్చు. అసలు కొన్నిసార్లు నీళ్ళు లేక మనం ఇబ్బంది పడవచ్చు, అసలు అలలే రాక జరుగుతుంటాం. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు వరద, కరువు ప్రకృతి మనం చూస్తుంటాం. ప్రకృతి చాలాసార్లు బ్యాలెన్స్డ్గా ఉండదు, మీదికి వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అప్పుడు అసలు మొత్తం వెనక్కి జరిగి అసలు మనకి ఏం లేకుండా చేసేస్తుంది. సో ఈ తులారాశి అనే వాళ్ళు, ఈ తులారాశి చెందిన తత్వం ఏంటంటే బ్యాలెన్స్. వాళ్ళ జీవితంలో కూడా చాలా బ్యాలెన్స్ ఉంటుంది. వీళ్ళు ప్రకృతిలో కూడా, అట్మాస్ఫియర్లో, స్టాక్స్లో, సాఫ్ట్వేర్, మెడిసిన్, బిజినెస్ అన్ని రంగాల్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనం చూస్తూ ఉంటే మార్కెట్ లీడర్, మార్కెట్ చైర్మన్ ఇలాంటి పదవులు ఈ తులారాశి వాళ్ళకి తగ్గుతాయి, వరిస్తాయి. ఎందుకంటే వీళ్ళు బ్యాలెన్స్, తులం అంటే బ్యాలెన్స్ కదా అది. సో ఇప్పుడు వీళ్ళకి మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్ చేయడానికి ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి జాబ్స్ రావడం, మేనేజర్ పోస్ట్కి ప్రమోషన్ రావడం, బేసిక్గా కంపెనీలో ఉండే లావాదేవీలన్నిటిని బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు ఎలా మనం చూస్తే ఈ కంపెనీలో మనకు బాస్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఆ బాస్ అనేవాడు నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ వాడిని వెనుక నుంచి ఆర్థికంగా లావాదేవీలు చూసి సపోర్ట్ చేసేవాడే మేనేజర్. ఏ కంపెనీలో అయినా ఒక యజమాని ఉండొచ్చు, కానీ ఆ కంపెనీ నడిపించేది ఎవరు? మేనేజర్. మేనేజర్ డ్యామేజర్ అవ్వకూడదు. మేనేజర్ అనేవాడు మేనేజ్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఈ మాసం మేనేజర్ పోస్టులకి అప్లై చేస్తే చాలా మంచిది. మేనేజర్ పోస్టులు
వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్నవి కూడా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కూడా హెల్ప్ అవుతుంది వీళ్ళకి కూడా. తర్వాత వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ జరిగేది ఏంటంటే తులారాశి వాళ్ళకి ఒక ఊపు రావడం, ఒక స్టెబిలిటీ కోసం వీళ్ళు ఊపు తెచ్చుకోవడం. ఇప్పుడు కొంతమంది ల్యాండ్స్ కొంటారు ఈ మాసంలో, తులారాశి వాళ్ళు కొంతమంది ల్యాండ్స్ కొంటారు. ల్యాండ్ అనేది కూడా ఒక స్టెబిలిటీ కోసమే. వాడి జీవితంలో ఎప్పుడైనా జాబ్ పోతే ఈ ల్యాండే కదా వాడిని కాపాడేది. లేకపోతే ఒక వ్యాపారంలో వీడికి ఎప్పుడైనా అప్పుల్లో పడిపోయాడు, అప్పటికప్పుడు వీడు ల్యాండ్ని అమ్మేసి ఆ బ్యాలెన్స్ అనేది తీసుకురావచ్చు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం వీడు ల్యాండ్ కొనడం, స్టెబిలిటీ కోసం వీడు మేనేజర్ అవ్వడం, స్టెబిలిటీ కోసం వీడు వ్యాపారాలు చేయడం. కొంతమంది డబ్బులు ఉంటే కానీ సరైన ఇన్కమ్ ఉండదు, మంత్లీ ఇన్కమ్ ఉండదు. డబ్బులు బాగుంటాయి, 5-10 కోట్లు ఉంటాయి, కానీ వ్యాపారం ఉండదు చేతిలో వ్యాపారం ఉంటే ప్రతి నెల 20,000, 50,000 వాడికి వస్తాయి కదా. సో వ్యాపారం స్టార్ట్ అవ్వడం, వీడు ఏ వ్యాపారమైనా చేయొచ్చు. బేసిక్గా వీడు కమ్యూనికేషన్ రంగానికి చెందిన వ్యాపారము చేస్తే బెటర్, సంథింగ్ రిలేటెడ్ విత్ కమ్యూనికేషన్. ఒక చిన్న పత్రిక కావచ్చు, ఒక క్యాష్ ఫ్లోకి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, తర్వాత ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు కావచ్చు. సో రకరకాల క్యాష్కి సంబంధించి ఎక్కడైతే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంకులో ఉద్యోగాలు, ఫైనాన్స్ సంబంధించిన ఉద్యోగాలు, అలాంటి ఉద్యోగాలు చేసే అవకాశం. అంటే మనిషి ఇలా డౌన్ అయిపోతే క్రెడిట్ కార్డు ఇచ్చేవాడిని కొంచెం అప్లిఫ్ట్ చేయడం, కొన్ని అప్పులు తీసుకోవడం. అప్పులు తీసుకుంటారు తులారాశిలో ఉన్న వాళ్ళు. ఈసారి అప్పులు తీసుకొని ఒక పని చేయిస్తారు. వాడికి ఏమో ఉంటాయి కదా అవసరాలు, ఒక పెళ్లి చేయించాలంటే డబ్బులు కావాలి, దానికి అప్పు తీసుకోవాలి, ఒక ల్యాండ్ కొనాలంటే కొంచెం అప్పు తీసుకోవాలి. ఏదో ఒక అవసరం ఉంటుంది కదా మనిషికి, ప్రతి మనిషికి ఏదో ఒక అవసరం రాకుండా ఒక బండి కొనాలన్నా కూడా అప్పు తీసుకోవాలి. నెలకు ఎంతో 5-6 వేలు ఉంటుంది ఆ బండికి, దానికి కూడా అప్పు తీసుకోవాలి. సో ఫైనాన్స్ అంటే అన్ని జరుగుతున్నాయి. వీడు బండి కొంటున్నాడు, వీడు ల్యాండ్ కొంటున్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు బేసికలీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అంటే ఒకడు ఏమీ లేక కొంచెం బాగుపడదామని అప్పు తీసుకుంటున్నాడు, ఒకడు అప్పు ఇచ్చి వాడికి సహాయం చేస్తున్నాడు. బేసికలీ అప్పు ఇవ్వడం కూడా ఒక రకంగా సహాయమే కదా. అప్పు ఇవ్వకపోతే మనుషులు ఇల్లు ఎలా కడతారు, బైక్ ఎలా కొంటారు కదా. ఇక కొంచెం వడ్డీ ఉంటుంది ఓకే, కానీ అప్పు అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పు కనిపిస్తుంది, అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము, తర్వాత మనము ఒక ఊపు తెచ్చుకోవడం. బేసిక్గా తులారాశి వాళ్ళు ఈ మాసం పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. జాబ్ చేయడం, పని చేయడం, వ్యాపారాలు బాగా నడపడం. వ్యాపారాన్ని నడిపే ఒకటే మొదలు పెట్టడమే కాదు, వ్యాపారాన్ని నడిపే టాలెంట్ కూడా ఉండాలి. 10 మందికి 10 ఫోన్లు చేసి ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ లేకపోతే ఒక ఊరిలో ఒక షాప్ ఓపెన్ అయిందని 10 మందికి తెలియకపోతే షాప్ గిరాకీ ఎలా జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ పెట్టారు, తెలియాలి కదా పెట్రోల్ బంక్ పెట్టారని, కొంచెం మార్కెటింగ్ చేసుకోవాలి. అట్లా మీరు ఏ మూలలో పెడితే కూడా నడుస్తుంది, కానీ దానికి కొంచెం మార్కెటింగ్ ఉండాలి. సో మీరు ఒక ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్, ఒక హెయిర్ ఆయిల్ కావచ్చు, దాన్ని కూడా మార్కెటింగ్ చేయాలి. ప్రతి దానికి ఎంతో కొంత మార్కెటింగ్ చేయాలి. సో ఇప్పుడు చెప్పేది అదే, బ్యాలెన్స్ చేయడం కోసం కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా ఒక రకంగా మంచిది, ముందు ముందు మీకు మంచి ప్రాఫిట్స్ తీసుకురాబోతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. కానీ జాగ్రత్తగా ఆలోచించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. తులారాశి వాళ్ళైతే పెట్టవచ్చు అని చెప్తాను. జూన్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్ గా ప్లస్లు మైనస్లు ఏంటి ఈ నెల వీళ్ళకి? వృశ్చిక రాశి వాళ్ళు గురించి మాట్లాడుతున్నాం. వృశ్చిక రాశి వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకు. వృశ్చికం అంటే బేసిక్గా దానికి లోపల విషం ఉంటుంది, మీకు తెలుసో తెలీదో, కాటేస్తుంది వేరే వాళ్ళని. కానీ లోపల ఒక మనిషికి విషం ఉంటే వాళ్ళకి హెడ్ పనిచేయదు, సరే టెన్షన్ ఉంటుంది బేసిక్గా, స్ట్రెస్ తీసుకొనే. ఇప్పుడు మీరు ఆలోచించండి, అవతల వాడిని క్షమించేయడం ఒక ఎత్తు, అవతల వాడి మీద పగా కోపం మీద పెట్టి వాడి మీద విషం చిమ్మడం అది వేరే స్టైల్ కదా. సో ఎంత కోపం ఉంటే మీరు అవతల వాడి మీద విషం చిమ్ముతారు అంటే మీకు ఆటోమేటిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా. అరే చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి,
హెడేక్ వచ్చే వాళ్ళల్లో వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే లోపల నరనరాల కోపం, విషం ఉంటుంది అవతల వాడి మీద, ఎలా అయినా వాడి మీద విషం చిమ్మేయాలి, వాడిని కాటేయాలని ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల విపరీతమైన హెడేక్ కనిపిస్తుంది నాకు. హెడేక్ సమస్య ఒకటి ఉంటుంది, కాస్త జాగ్రత్త. సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఇంకోటి నీళ్ళు తాగకపోవడం వల్ల కూడా హెడేక్. తర్వాత మెయిన్ మైండ్ ప్రశాంతంగా లేకపోవడం. మైండ్ అనేది స్ట్రెస్లో ఉంటుంది వీళ్ళకి. జూన్ మాసం రాశి ఫలాలు చెప్తున్నాం కాబట్టి వీళ్ళకి కొంచెం హెడేక్ ఉంటుంది. అంటే స్ట్రెస్, ప్రతిదానికి స్ట్రెస్. నాన్న అరిచాడని స్ట్రెస్, భార్య మాట వినట్లేదని స్ట్రెస్. తర్వాత వీళ్ళు భార్య మీద కోపం పెట్టుకుంటాడు. శుక్రుడు 8వ ఇంట్లో కనిపిస్తున్నాడు. శుక్రుడు అంటే భార్య, 8వ ఇల్లు అంటే స్ట్రెస్. వృశ్చిక రాశి అనేది 8వ రాశి తెలుసు కదా, దాంట్లో శుక్రుడు అంటే భార్య మీద కోపం, గర్ల్ ఫ్రెండ్ మీద కోపం. లగ్నంలో చంద్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి స్ట్రెస్, స్త్రీ వల్ల ఇబ్బంది, స్త్రీ వల్ల మానసిక ఆందోళన. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఈ బ్రేక్ ముందు, చూడండి ఎంత కంటిన్యూ అవుతుంది. అలా ఉంటుంది మన జాతక శాస్త్రం అనేది, లింక్ అయి ఉంటుంది ప్రతిదీ. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక స్త్రీ వల్ల ఇబ్బంది గ్యారంటీ. మీకు సంబంధం లేని స్త్రీ వల్ల కూడా ఇబ్బంది రావచ్చు. మీకు సంబంధం ఉన్న స్త్రీనే కాదు, ఏదో ఫోన్ వస్తుంది, వీడియో కాల్ చూస్తే హనీ ట్రాప్ కదా, మీ భార్య వల్ల ఇబ్బంది రావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల ఇబ్బంది రావచ్చు, మీ సిస్టర్ వల్ల ఇబ్బంది రావచ్చు, మీ క్లాస్ టీచర్ వల్ల ఇబ్బంది రావచ్చు. నువ్వు ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఒక 10th క్లాస్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, మీ టీచర్ వల్ల నీకు ఇబ్బంది రావచ్చు, ఐ మీన్ ఫీమేల్ టీచర్. సో ఏదైనా స్ట్రెస్ అయితే తలకు పట్టేసుకుంటుంది. మనము ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ చూసాం, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఒక ఫీమేల్ టీచర్ని, లెక్చరర్ని కొట్టేశాడు ఏకంగా. ఆమె తలకాయ బాగా కొట్టేశాడు, స్ట్రెస్ తట్టుకోలేక ఆమె తలకాయ బాగా కొట్టేశాడు. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, ఒక 20 ఏళ్ళు ఉంటాయి ఆడికి, అంత స్ట్రెస్ వచ్చేస్తుంది, టీచర్ తలకాయ బాగా కొట్టేశాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనము ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ తెచ్చుకోకూడదు, చాలా కూల్గా ఉండాలి, సిచ్యువేషన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేయాలి. ఏమవుతుంది, మీరు కాలేజీలో ఉన్నారు, మార్కులు లేరు అంతే కదా, అలా అని తలగా పాల్గొట్టలేం కదా. ఇప్పుడు ఆ స్టూడెంట్కి టీసీ ఇచ్చారు. ఇక్కడ చెప్పేది అంటే స్ట్రెస్ తీసుకోవద్దు, స్త్రీ వల్ల ఇబ్బంది మెయిన్. అది టీచర్ రూపంలో వస్తుందా, సిస్టరా, వైఫా, గర్ల్ ఫ్రెండా, రోడ్డు మీద పోయే అమ్మాయా తెలియదు. వృశ్చిక రాశి వాళ్ళు స్త్రీతో జర జాగ్రత్తగా జూన్ నెలలో. తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ చాలా గట్టిగా ఉంటాయి, ఆరోగ్యంలో ఏ పరమైన సంబంధం లేదు. తర్వాత ఇంట్లో గొడవ, ఇంట్లో ఆందోళన ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఆందోళన ఉంటుంది, కానీ ఆఫీస్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మన పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, అదైతే చెప్పగలనండి వృశ్చిక రాశి వాళ్ళకి ఈసారి. తర్వాత ఇంటికి సంబంధించే నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు మీరు. అంటే ఇంటికి సంబంధించే నిర్ణయాలు అంటే ఇంట్లో ఏం అవసరం ఉంటాయి, బేసిక్గా ఒక టీవీ కొనాలి, ఒక ఫ్రిడ్జ్ కొనాలి, సరుకులు కొనాలి, గోల్డ్ కొనాలి, ల్యాండ్ కొనాలి. మీరు ఎటువంటి నిర్ణయాలు ఈ నెల తీసుకోవద్దు. చంద్రుడు లగ్నంలో నీచబడి ఉన్నాడు కాబట్టి డోంట్ టేక్ ఎనీ డిసిషన్స్. ఈ నెల ఏ నిర్ణయాలు తీసుకోకపోతేనే బెటర్. తీసుకొని ఇబ్బంది పడొద్దు, తీసుకుంటే ఇబ్బంది పడతారు అని కనిపిస్తుంది. తర్వాత ఇంట్లో కూడా ఏ గొడవ పెట్టొద్దు, కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. యాక్చువల్గా ఈ సంవత్సరం ఇంట్లో తగాదాలు పెట్టుకునే వాళ్ళల్లో వృశ్చిక రాశి వాళ్ళు ఫస్ట్. సో అలాంటి సమయంలో మనం ఇంట్లో, మనం ఉంటున్న ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తల్లి, అన్న, తమ్ముడు వీళ్ళందరూ ఉన్నప్పుడు, చుట్టాలు ఉన్నప్పుడు, బావ, మావయ్య, మనం తగాదాలు పెట్టుకోకూడదు. సైలెన్స్, మౌనం ధరిస్తే మంచిది. వీళ్ళకి ఎక్కడో రాహు ప్రభావం ఎక్కువ ఉండి వీళ్ళకి ఇంట్లో ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి, రాహు అంటే కాళీమాత, కాళీమాతని పూజిస్తే బెటర్. కాళీమాత రాహుని ఇలా కంట్రోల్ చేసి పెట్టుకుంటుంది. సో మీరు
మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే కాళీమాత గుడికి వెళ్ళండి. ఫలక్నామాలో ఉంది కాళీమాత గుడి, ఆ గుడికి వెళ్ళి రండి, చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత స్త్రీతో జాగ్రత్త అని చెప్పాను. తర్వాత హెల్త్ బాగానే ఉంటుంది అని చెప్పాము. తర్వాత ఈసారి మనకు కనిపించేది ఏంటంటే జూన్ నెల ధనుసు రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి, వీళ్ళకి ఈ నెల ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ముందుగా వీళ్ళు ఏది చేసిన జూన్ నెలలో ధైర్యంతో కొనసాగుతారు. తర్వాత గవర్నమెంట్ సహాయం తీసుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిఫరెన్స్ తీసుకోవడం, గవర్నమెంట్ టెండర్లు వేయడం, గవర్నమెంట్కి లింక్ అయి చాలా ఉంటుంది. తర్వాత పెళ్ళి గురించి ఆలోచిస్తారు. నేను ఈ టైంకి పెళ్ళి చేసుకోవాలి, ఈ టైంకి సెటిల్ అవ్వాలి. తర్వాత మైండ్ మాత్రం ఏందో ఊహల్లో ఉంటారు. తర్వాత కానీ అండర్ ద సోల్, అండర్ ద బాడీ పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ధనుసు రాశి అనుకోండి, చాలా కాన్ఫిడెంట్గా చాలా ఆలోచించి మీరు ముందుకెళ్తారు. ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి మీరు ఒక చిన్న లోన్ తీసుకోవచ్చు. మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఎవరితో చేసుకోవాలి, ఎలా అమ్మాయిల గురించి, అమ్మాయిలు ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అదంతా ఆలోచించి పెట్టుకుంటారు. అంటే ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది మనిషికి కదా. గాల్లో ఓడి పెళ్లి చేసుకున్నారు, రోడ్డు మీద దొరికిందని పట్టుకున్న తాళి కట్టారు కదా, ఏ సినిమాల్లో చూపించినట్టు. ఏదో ముక్కు ముందు లేని ఆమె తాళి కట్టరు కదా. మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది కదా. సో ఆ అమ్మాయి గురించి ఆలోచించడం. తర్వాత మైండ్లో మాత్రం ఏవో ఊహలు, నేను ఫ్లైట్లో అక్కడికి వెళ్ళిపోవాలి, ఏవో సరదాగా ఉంటుంది. మన ప్రతి మనిషికి కోరిక, నేను సినిమా హీరో అయిపోతా. ప్రతి మనిషి చాలా మంది, ఇప్పుడు ఒక యాక్టర్కి కోరిక ఉంటుంది, నేను యాక్టర్ అవ్వాలని. వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆడిషన్లు ఇస్తూ ఉంటాడు, కానీ వాడికి మైండ్లో వాడు హీరో అయిపోయినట్టు వాడి కళలు వస్తుంటాయి. మీకు కూడా ఏవో కోరికలు ఉంటాయి, నేను ఒక 25 లక్షల కార్లో తిరుగుతున్నట్టు, అలాంటి కళలు వస్తాయి అన్నమాట. అంటే మన సోల్ని మనం రిలాక్స్ చేసుకోవడానికి, మనల్ని రిలాక్స్ చేసుకోవడానికి మంచి మంచి ఊహల్లో ఉంటారు. ఇక్కడ రియాలిటీలో ప్రాక్టికల్గా చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు. కొంత సహాయము, అలా ముందుకు వెళ్ళిపోవడము, మీ పని మీరు చేసుకోవడం. అండ్ అండర్ ద స్కిన్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది నా జీవితం, ఇలా ఇల్లు కట్టేస్తాను, ఇలా కారు, ఇది పెళ్ళి, ఇది మా చుట్టాలకి ఇది చేద్దాము, వాళ్ళు నాకు ఇది చేస్తారు, పెళ్ళి ఈ ఊరిలో చేసుకుంటాను, ఈ ఊరు అమ్మాయిని చేసుకుంటాను, ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఉంటాను. బేసిక్గా మీరు ఉన్నారనుకోండి, మీరు అలా అనుకుంటారు. ఏ మనిషి అని అలా అనుకుంటారు కదా. ఒక ఇల్లు, ఒక కారు, ఒక పిల్లలు, మా పిల్లలు, ఇది ఇప్పుడు ధనుసు రాశి మా 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లల్ని ఈ స్కూల్లో వేయాలి, ఈ స్కూల్లో ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం వేసేద్దాం, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వేసేద్దాం. అట్లా కొంతమంది అయితే ప్లానింగ్, కొంతమంది వేసేయడము. అంటే బేసిక్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఏమి చేయాలి అనేది అర్థం చేసుకొని దానికి రెడీ అయ్యి చేసేయడం. ఇంకా వీళ్ళకి కనిపించేది ఏంటంటే, మనకు ఫ్రెండ్స్తో తిరగడం కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్తో కొంచెం రిలాక్స్ అవ్వడము, ఫ్రెండ్స్తో కాస్త ఎంజాయ్ చేయడము, ఫ్రెండ్స్ని కాస్త కలవడము. బేసిక్గా ధనుసు రాశి వాళ్ళు అండ్ కర్కాటక రాశి వాళ్ళు స్పెషల్గా ఈ మాసం చాలా మంది ఎప్పుడెప్పుడో వాళ్ళని కలుస్తారు. ఒక 14 సంవత్సరాల ముందు కలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు కలుస్తారు. ఇప్పుడు మనము రాముగారిని చూసుకుంటే వనవాసం వెళ్ళే ముందు చాలా మంది పరిచయం ఉంటారు. 14 years అయిన తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా. అర్థమైందా? చాలా మంది ఎప్పుడెప్పుడు వాళ్ళు ఫోన్ చేయడము, చాలా మందిని కలవడము, అసలు మీరు మర్చిపోయిన వాళ్ళని కూడా కలవడము. సో కొన్ని ఈవెంట్స్ రిపీట్ అవ్వడము. మనం చాలా ఈవెంట్స్ రిపీట్ అవుతుంటాయి మన జీవితంలో, తెలుసో తెలియకో. మనకు తెలియకుండా మీకు ఇప్పుడు 5 years ఉన్నప్పుడు మీకు ఎవరో ఇంటికి వెళ్ళి మీరు బిర్యానీ తిని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఇంట్లో బిర్యానీ తింటారు. అప్పుడు మీకు చెప్తారా, మీరు అప్పుడు మా ఇంటికి వచ్చేవరా, బిర్యానీ తిన్నవరా అంటారు. సో బేసిక్గా ధనుసు రాశి వాళ్ళకి ఏంటి, కర్కాటానికి ధనుసు రాశి వాళ్ళకి పునర్వసు నక్షత్రంలో ఉండే థీమ్ ప్లే అవుతుంది. అంటే ఏంటి, మళ్ళీ జరగడం.
మళ్ళీ మళ్ళీ మంచి జరగడం. పునర్ అంటే మళ్ళీ మళ్ళీ, వసు అంటే మంచి. సో మళ్ళీ మళ్ళీ మంచి జరగడం. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మిమ్మల్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వదిలేసి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రావడం. మీ ఏదో వస్తువు పోయింది ఎప్పుడో మళ్ళీ దొరకడం. ఏదో ఫిక్స్ డిపాజిట్ పెట్టుంటారు కొంతమంది, మర్చిపోతారు, ఆ కాగితం మళ్ళీ ముందుకు రావడం. అంటే ఏదో మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పనులు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఒక మనిషి పట్ల కావచ్చు, ఏదో పోయిన వస్తువులు మళ్ళీ దొరకడం. ఏదో వాచ్ పోయింది, ఎక్కడో పోయింది, అబ్బా ఎక్కడో పెట్టేశాను, మళ్ళీ ఎక్కడో ఇంట్లో ఏదో అటక మీద దొరకడం. సో సంథింగ్ రిలేటెడ్, మళ్ళీ పోయింది మర్చిపోయింది మళ్ళీ తిరిగి రావడం. కొంతమందికి అయితే జీవితమే మళ్ళీ తిరిగి రావచ్చు. పోయిన జీవితం మరొకప్పుడు నేను రాజు మహారాజులాగా బతికేటాన్ని, ఐఎమ్ బ్యాక్, మళ్ళీ నాకు కలిసి వచ్చేసింది, నాకు జాబ్ వచ్చేసింది, నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది, నాకు అన్ని వచ్చేసాయి, అన్ని పోయినాయి, అన్ని మళ్ళీ ఇప్పుడు రాముల గారికి మొత్తం అన్ని తిరిగి రాలి ఒకటేసారి, రాజ్యం తిరిగి వచ్చింది, వైభవం అన్ని తిరిగి వచ్చేసాయి కదా అతనికి. ఇల్లు మీరు చూసారా, ఒక అడవుల్లో ఉండేవాడు మళ్ళీ భవనాలకు వెళ్ళిపోయాడు కదా, రాజభవనానికి. అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ ప్రొవైడ్ చేయగలిగాడు అందరికీ, ప్రజలకి, ప్రజలతో కలవడం. ఇది కూడా ఒక పాయింట్ ఉండొచ్చు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి. ఈ మాసం చాలా మంది ప్రజల్ని కలుస్తారు. మన రాములు వాళ్ళు ఏమేమి చేశారు గుర్తు తెచ్చుకోవాలి. బేసిక్గా రాములు వాళ్ళు అయోధ్యకు రాగానే ఏం చేశారు, స్టార్టింగ్ మనం అది చదివితే ఆ ఘట్టం మనకు అర్థమవుతుంది రాములు వాళ్ళు ఏం చేశారు. సో ఈ మాసం చాలా విషయాలు ఎండ్ చేసి, రాములు 14 years తర్వాత రావణాసురుడిని సంహరించిన తర్వాత అన్ని చాలా విషయాలు ఎండ్ చేసి, చాలా మందికి బాయ్ చెప్పి, ఆ వానర సేన అందరికి బాయ్ చెప్పి, అందరికి థ్యాంక్ యూ చెప్పి, అయోధ్యకి వెళ్ళి వాళ్ళ మనుషులతో ఉండడం. కొంతకాలం మీ వాళ్ళతో ఉంటారు. ఇప్పుడు మీ ధనుసు రాశి అయితే మీకు జరగవచ్చు కొంతకాలం, ఇప్పుడు మీరు వాళ్ళతో ఉంటారు కదా. సో అది బేసిక్గా ఆ థీమ్ కనిపిస్తుంది. రాముల థీమ్ ఇది. ఈ మాసం జూన్ మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ధనస్సులో పూర్వాషాఢ నక్షత్రం అని ఒకటి ఉంది. పూర్వాషాఢ నక్షత్రం అంటే రాముడి ఆ బాణాలు, ఆ విల్లు, ఆ ధనస్సు మొత్తం అంటే రాముడు బేసిక్ గా. సో రాముడికి జరగాల్సిన ఏవైతే జీవితంలో ఈవెంట్స్, రాముని పూజించడము, కొంతమంది అయోధ్యకి వెళ్ళడము, రాముడు మీ ఇంటి దగ్గర రాముడు గుడికి వెళ్ళడము, రాముడు గుడికి వెళ్ళి డబ్బులు ఇవ్వడము. సో ఇవన్నీ జరుగుతాయి. సో చాలా మందికి పోయిన జాబ్ తిరిగి రావచ్చు, పోయిన కంపెనీలో మళ్ళీ జాబ్ తిరిగి రావచ్చు, లేకపోతే అలాంటి జాబ్ వేరే చోట రావచ్చు. జాబ్ రావడం, ఆరోగ్యం మెరుగుపడడం. అబ్బా 7 సంవత్సరాల నుంచి సార్ నాకు గుండె నొప్పి సార్, ఎందుకు తెలియదు. ఇప్పుడు ఆ కారణం తెలిసి ట్రీట్ చేసుకొని సెట్ అయిపోతారు అనమాట. కొంతమందికి ఉంటారండి రకరకాల నొప్పులు ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డొక్కల నొప్పి ఉంది అంటారు, ఇక్కడ వెనుపూస నొప్పి ఉంది అంటారు, వెళ్ళట్లేదు అంటారు. ఇప్పుడు ఆ ధనస్సు రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం చాలా కాలం నుంచి ఒక ప్రాబ్లం వేధిస్తుంది. ఇక్కడ నొప్పిస్తారు, ఇక్కడ బొక్కలు రిబ్ కేజ్, అది గుండె నొప్పి అనుకుంటాడు, కానీ యాక్చువల్గా రిబ్ కేజ్ నొప్పి ఉంటుంది. రిబ్ కేజ్ ఏదో క్రాక్ అయి ఉంటుంది సంథింగ్, ఆ నొప్పి వాడేమో గుండె నొప్పి అనుకుంటాడు. ప్రతి చోట డాక్టర్కి మా గుండె చూడండి అంటారు, చూస్తే రిబ్ కేజ్ ప్రాబ్లం. యాంజియో తీయించుకుంటాడు, సిటీ యాంజియో తీయించుకోవాలి, రిబ్ కేజ్ అదే ఎక్స్రే కదా. ఈ రిబ్ కేజ్ ఎక్స్రే తీస్తే, ఛాతీ ఎక్స్రే తీస్తే అప్పుడు తెలుస్తుంది ఇక్కడ క్రాక్ ఉందని. ఆడు గుండె ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు ఒక 7 సంవత్సరాలు సంథింగ్. ఆ డయాగ్నోసిస్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఇప్పుడు నిజమైన కారణం తెలిసి ఆరోగ్యం బాగుపడడం. చాలా కాలం నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నవి, ఆరోగ్య సమస్యలన్నీ ఇప్పుడు బాగుపడతాయి. రాముడు అంతే కదా, మొత్తం జీవితం ఒకటేసారి తిరిగిపోయింది కదా అతను 14 years కి. ఒక 14 years దాకా ఒక జీవితం చూసినప్పుడు సడన్ గా మళ్ళీ వచ్చేసాడు కదా భవనాల్లోకి. జీవితం మొత్తం మారిపోయింది, ఫుడ్ మారిపోయింది, బట్టలు మారిపోయినాయి, ఎంత జీవితం మారిపోయింది ఫ్రాంక్ గా చెప్పాలంటే కదా, జీవితమే మారిపోయింది. మళ్ళీ వాళ్ళ అమ్మని కలవడము, వాళ్ళ బ్రదర్స్ని కలవడము, ఆ థీమ్ అనేది నాకు ఇప్పుడు ధనస్సులో కనిపిస్తుంది. రాముడు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేసి ఉంటాడు, బేసిక్ అయోధ్యకు వచ్చిన తర్వాత ఫైనాన్సెస్ చెక్ చేసుకొని ఉంటాడు, ఇన్వెస్ట్మెంట్లు ఇవి అవి. సో అవన్నీ చెక్ చేసుకోవడం మళ్ళీ. సో చాలా మార్పు వస్తుంది జూన్ మాసంలో. కర్కాటక రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి మార్పు వస్తుంది, గ్యారంటీ. చాలా పెద్ద మార్పు రాబోతుంది. ఎస్పెషల్లీ పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న వాళ్ళు, ధనుస్సు రాశిలో ఉన్న వాళ్ళు. వెరీ బిగ్ చేంజ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఈ మాసంలో అద్దరిపోయే రెమెడీ, అద్భుతమైన రెమెడీ, రాముల గుడికి వెళ్ళడం.
ఆంజనేయ స్వామి, రాములవారు, సీత, లక్ష్మయ్య అందరూ మనం చూస్తుంటాం, ఇలా విగ్రహాలు పెట్టేస్తారు, అక్కడ వెళ్ళి కూర్చోవడం అంతే. అదే మన జీవితం, అదే మన ఫ్యామిలీ అనుకోవాలి. ఈ మాసం ఎప్పటికీ అదే అనుకోండి. ఈ మాసం స్పెషల్గా ధనుస్సు రాశి వారు మీ పనులన్నీ సక్సెస్ అయిపోతాయి. యాక్చువల్గా ఆగిపోయిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 14 నెలలు ఆ పనులన్నీ అయిపోతాయి. చాలా మంచి మాసం జూన్ మాసం ధనుస్సు రాశి వాళ్ళకి. జూన్ మాసం విశేషంగా మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మకర రాశి కీర్తి, పేరు, ప్రతిష్ట, వైభవం రాబోతుంది. అంటే పేరు కానీ ఎవరికైనా రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? అరే ఆడక జాబ్ వచ్చిందిరా, వాడికి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది అంటే జాబ్ వచ్చేసింది. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తి మకర రాశి వాడికి జాబ్ వచ్చేస్తుంది. వచ్చేసి చుట్టాల్లో, ఫ్రెండ్స్లో పేరు, ప్రతిష్ట. చూడండి, ఒక మనిషికి ఒక జాబ్ రాగానే, లేకపోతే వాడు ఒక వ్యాపారం పెట్టిన తర్వాత ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న చుట్టాలే వాడిని గాల్లో లేపేస్తారు, ఆడి భుజం తట్టుతారు. ఒకప్పుడు వీడు ఏంటిరా, వీడేం బీక్తాడు, వీడికి మాట్లాడడం కూడా రాదురా అంటారు. వాడికి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది అని ఆకాశానికి ఎత్తేస్తారు. మనిషి ఎంత వింతగా ప్రవర్తిస్తాడో చూసారా? నిజం చెప్పాలంటే అడు జాబ్ వచ్చే ముందు ఒకడే, జాబ్ వచ్చిన తర్వాత అదే మనిషి. కానీ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు, ఫ్రెండ్స్ వాడిని ఎట్లా ఆకాశంలో, అంటే దీన్ని బట్టి బుద్ధుడు చెప్పింది, అష్టవక్ర గీతలో చెప్పింది, ఓషో చెప్పింది, 3 ఒకటే. ఏంటిదంటే ఎప్పుడు ఎవరిని పట్టించుకోవద్దు, ఎప్పుడు ఎవరిని సీరియస్గా తీసుకోవద్దు. ఇవాళ నేను వేస్ట్ కూడా అంటారు, రేపు సార్ నమస్తే సార్ ఇలా అంటారు. రేపు మళ్ళీ నువ్వు పడిపోతే మళ్ళీ నేను చీదరిస్తారు, కొడతారు, 10 మందికి చెప్తారు. బుద్ధ ఓషో కూడా చెప్పింది అదే. మనిషి నేను ఎప్పుడు నమ్మొద్దు, మీ జీవితం మీరు చూసుకోవండి. సో అది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరిని సీరియస్ తీసుకోవద్దు, మీ కష్టం మీదే. మీ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని పొగిడినా తిట్టినా మీరు నాకు 1 రూపాయిని ఇస్తారా? మీకు రేపు 1 లక్ష రూపాయలు, 5 లక్షలు జాబ్ వచ్చింది, నాకు మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు 1 రూపాయి ఇవ్వరు. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కూడా నాకు రూపాయి ఇవ్వరు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ డబ్బు మీదే, మీ ఆస్తి మీదే, మీ సక్సెస్ మీదే. నేను పొగడం వల్ల, తిట్టడం వల్ల ఏమైనా మీకేమైనా వచ్చిందా? ఏం లేదు, మొత్తం నాదే. యాక్చువల్గా లాసు వాడి దగ్గర పోయి, వీడి దగ్గర పోయి మాట్లాడి, ఇది చేసి, వాడిని లేపి, వాడిని కింద దొక్కి కదా. మీకేమైనా ఊడిందా అసలు? కదా. అష్టవక్ర గీతలో చెప్తారు కూడా, అవతలాడు ఏమనుకుంటున్నాడు అనేది నీకు అనవసరం, నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఇంకోటి, అవతలాడు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించమాకు, అస్సలు ఇగ్నోర్. ఈ పాయింట్ ఎందుకు చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పేశాను. ఇప్పుడు పాయింట్ ఎందుకు చెప్పానంటే, పేరు, ప్రతిష్ట, కీర్తి, వైభవం రాబోతుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నటిస్తారు నువ్వు చాలా గొప్పవాడివి అని. ఒకప్పుడు నేను అమ్మ, అయ్యా బూతులు తిట్టిన వాళ్ళు ఇప్పుడు అందరూ వచ్చి నేను పొగుడతారు, మీ ఇంటికి వచ్చి స్వీట్ బాక్సులు ఇస్తారు. అంటే డబ్బు ఎలాంటిదో చూడండి మీరు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ మీ చుట్టూ చేరుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకోండి, ఫస్ట్ బయటవాడు వచ్చి మీతో వ్యాపారం చేయడం మొదలెడతాడు.
మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయండి, అన్ని సడన్గా అన్ని ఆగిపోయినాయి, బయట వచ్చి ఇది వాడికి అమ్మాయి, ఇది వీడికి అమ్మాయి, ఇది తక్కువ రేటుగా అమ్మేస్తే తొందరగా వెళ్ళిపోతుంది, ఫస్ట్ వీడే వస్తాడు వచ్చి వ్యాపారం చేయడానికి. రేపు మనిషి అలా అంటాడు. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఎవరు మకర రాశి వాళ్ళు, మీ చుట్టుపక్కల ఈగలు చేరుతాయి. బెల్లం చుట్టే కదా ఈగలు చేరుతాయి, మీ చుట్టుపక్కల అన్ని ఈగలు చేరుతాయి. దరిద్రులందరూ మీ చుట్టూ వస్తారు. మీ జాబ్ వల్ల, మీ వ్యాపారం వల్ల మీరు ఎవరిని దగ్గర తీసుకోవద్దు, అందరిని దూరం పెట్టేసేయండి. మీరు దగ్గర తీసుకున్నారా రేపు మిమ్మల్ని అప్పులు అడుగుతారు. ఎవరైనా డబ్బు గలవాడికి ఎందుకు దగ్గర అవుతారు? అప్పు తీసుకోవడానికి. ఒకసారి అప్పులు ఇచ్చారా మళ్ళీ వాళ్ళు మీకు శత్రువులు అయిపోతారు, తెలిసిందే కదా. వాడిని దగ్గర తీసుకోవడం ఎందుకు, వాడికి అప్పు ఇవ్వడం ఎందుకు, వాడికి శత్రువు అవ్వడం ఎందుకు? వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే అయిపోయింది కదా. అయినా ఈ మధ్య జనాలందరూ చాలా బాగా షార్ప్గా ఉన్నారు. ఎవరు పడితే వాడిని ఇంటికి రానివ్వడం లేదు, బాగా తెలివితేటలతో ఉన్నారు. వాళ్ళకి తెలుసు పిల్లం పిల్లలు, అమ్మ నాన్న రియల్ ఫ్యామిలీ, ఈ చుట్టాలు, ఈ ఫ్రెండ్స్ ఇదంతా బూటకం, నాటకం. వీళ్ళు ఎవరిని దగ్గరకు కూడా రానివ్వట్లేదు, దూరం పెడుతున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. సో ఇప్పుడు ఏంటి మనకి ఏం కనిపిస్తుంది? చుట్టాలందరూ ఫోన్లు చేయడం, ఫ్రెండ్స్ ఫోన్లు చేయడం, బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేయడం, అందరూ వావా ఆహారే గ్రేట్ పర్సన్ రా నువ్వు, సక్సెస్ వచ్చేసింది కదా. సో ఆ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. కానీ మీకు ఈ సమయంలో నిజం చెప్పేది ఎవరంటే మీ ఆవిడ, మీ బ్రదర్స్, తోడబుట్టిన బ్రదర్. దూరం చుట్టం గురించి మాట్లాడు. మీ తోడబుట్టిన బ్రదరు మంచి స్థితిలో ఉన్నవాడు, లేకపోతే మీ భార్య, లేకపోతే మీ పిల్లలు, వీళ్ళు చెప్తారు. బ్రదర్ సిస్టర్ కూడా తర్వాత, మీ పిల్లలు మీ భార్య ఫస్ట్ చెప్తారు, ఇది జరుగుతుంది, నీకు జర జాగ్రత్తగా ఉండు, నీకు సక్సెస్ వచ్చింది, జనాలు ఎలా ఉన్నారు చూడు అంటారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మకర రాశి వాళ్ళు ఎవరికి పడితే వాడికి, ఎవరితో పడితే వాడితో మాట్లాడకూడదు. ఇవాళ మాట్లాడితే రేపు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. డోంట్ ఎంటర్టైన్ ఎనీవన్. ఎవరిని తల మీద కూర్చోబెట్టుకోవద్దు. మీ భార్య, మీ పిల్లలే ఫైనల్, వాళ్ళని మాత్రం చూసుకో. తర్వాత మైండ్ గురించి మాట్లాడతారా? ఈ ఆర్థిక లావాదేవీల్లో మీ మైండ్ పగిలిపోతుంది. సక్సెస్ వచ్చింది, డబ్బు వచ్చింది, ఆర్థిక లావాదేవీల్లో పడిపోతారు కదా. ట్యాక్స్ కట్టాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, భార్యకి వడ్డానం చేయిద్దాం, పిల్లలకి ఎఫ్డీలు పెడదాం. దీంట్లో మీ మైండ్ దీంట్లోనే ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు అటాక్ చేయడానికి వస్తారు, బంధువులు, ఫ్రెండ్స్. మీ భార్య చెప్తారు జాగ్రత్త ఉండాలి వస్తున్నారని, ఆ డబ్బులు పెట్టమాక అడిగి అంటారు. రెడీగా ఉండండి. ప్రతి ఫ్యామిలీలో జరిగే విషయం యాక్చువల్గా. తర్వాత డబ్బు ఈ సంవత్సరం ఎండ్ అయ్యే లోపల బాగా అక్యుములేట్ అయ్యి మంచి డిపాజిట్ చేస్తారు. మీరు ఫ్యూచర్లో 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ ప్లాన్స్ అన్నీ ఇప్పుడే రాసేసుకొని, శాలరీ స్టార్ట్ అయిపోయింది కదా, నెలకి 2.5 లక్షలు, ₹1,00,000 ఖర్చు పెడదాం, ₹1,00,000 కాపాడదాం. ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 ఖర్చు పెడితే 10 సంవత్సరాలు ₹1,00,000, 30 సంవత్సరాలకి 3 కోట్లు, 3 కోట్లతో మనము వృద్ధాప్యంలో ఇది చేద్దాము. మొత్తం ఆ ప్లాన్ అంతా రాసుకుంటారు. ఈ ప్లాన్స్ లో ఇక్కడ ఫిక్స్ డిపాజిట్, ఇక్కడ ఇన్సూరెన్స్, ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి కట్టేస్తారు. చిట్టీలు వేస్తారు, మార్గదర్శి, ఇక్కడ అక్కడ ఏవో ఉంటే పేర్లు, నాకు సరిగ్గా చిట్టీల పేర్లు తెలియవు. చిట్టీలు వేసేస్తారు. బేసిక్గా లైఫ్ సెటిల్ చేయడానికి కావాల్సినంత స్కెచ్లు చాలా మంది వేయబోతున్నారు. ఇది మీకుండే మకరం చెప్పాలంటే, మీకున్న ఫ్లేవర్. సో జర జాగ్రత్తగా ఉండండి. మీ భార్య పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి. అందరినీ కంట్రోల్ చేయాలి. అందరితో జాగ్రత్తగా ఉండాలంటే చాకచక్యంగా మాట్లాడాలి. మనకు తెలిసి చాకచక్యంగా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు ఏకైక స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. శనివారం రోజు మీ ఇంటి దగ్గరున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం పెట్టండి. ఆ శనివారం రోజే బయట, గుడి బయట ఉన్న యాచకులకు గ్రీన్ కలర్ ఐటమ్స్ ఇవ్వండి. ఆకుల, పారకూర, తోటకూర, గోంగూర, బట్టలు, చెప్పులు ఏవైనా గ్రీన్ కలర్ డొనేట్ చేయండి. సాటర్డే కాకపోతే వెడ్నెస్డే కూడా డొనేట్ చేయొచ్చు. ఏదైనా మంచి పని ఉంటే వెడ్నెస్డే రోజు చేయండి, బాగా కలిసి వస్తుంది.
మోస్ట్ ఇంపార్టెంట్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీవి అన్నీ సెటిల్ అయిపోతాయి, అన్నీ సెటిల్ అయి ఉంటాయి. చాలా మందికి పెళ్లి చూపులు, అదే జాబ్ వచ్చింది కదా ఇప్పుడు ఆఫర్స్ కూడా వస్తాయి, దాన్ని ఏమంటారు, మ్యాట్రిమోనీ, అదే సంబంధాలు వస్తాయి. వాళ్ళు కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. సో మీరందరూ, చాలా మందికి పెళ్లి సంబంధాలు వస్తాయి, విపరీతమైన ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. కొంతమంది ల్యాండ్ కొని దానికి ఈఎంఐలు కడతారు, కొంతమంది కార్ కొంటారు, కొంతమంది బండి కొంటారు. కానీ మిమ్మల్ని మోసం చేయడానికి చుట్టుపక్కల తిరుగుతున్నారు. జర జాగ్రత్త సుమా. మైండ్ ఈ ఆర్థిక లావాదేవీలో పెట్టేసి అన్నీ మర్చిపోవద్దు. ఒకసారి అన్ని వైపులు చూడండి. మనిషికి డబ్బు రాగానే పిచ్చోడు అయిపోతాడు కదా, వాడికి అర్థం కాదు అసలు, కింద మీద అయిపోతాడు. అప్పుడు మనకు తెలియకుండా చాలా మంది మనం గోలు దోద్దామని ట్రై చేస్తూ ఉంటారు, గోతులు దోద్దామని. జర జాగ్రత్తగా ఉండాలి. ఎవడైనా కావచ్చు, వ్యాపారం చేసేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మంత్ మీరు ఏ స్థాయికి వచ్చేసారు, ఒకప్పుడులాగా మీరు చిన్న స్థాయి వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ జరిపారు వాడిని. మీరు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేసారు, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా ఈ స్థాయి ఆలోచనలు పెట్టుకుంటే మీకే డ్యామేజ్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కుదిరినంత టైం మీ భార్య మీ పిల్లలతో స్పెండ్ చేయండి, బయట వాళ్ళని అవాయిడ్ చేయండి. తెలియని వాళ్ళనైతే అసలు దగ్గరకు రానివద్దు. చాలా డేంజర్ నెల మీకు ఈ నెల, జూన్ నెల మకర రాశి వాళ్ళకి. ఇది నేను చెప్పదలుచుకునేది. ఇలాంటి రెమెడీస్ చేయండి, బాగుంటుంది. మెయిన్గా మనిషితో జాగ్రత్త, దగ్గరున్నవాడితో ఇంకా జాగ్రత్త. జూన్ నెల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఎక్కువ ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది నెల అంతా కూడా? కుంభరాశి వాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఆల్మోస్ట్ నూతిలో తోసేద్దాము, బావిలో తోసేద్దామని ఫిక్స్ అయిపోయారు. మీరు పడిపోతున్నారు కూడా. మీ చుట్టుపక్కనున్న వాళ్ళు మీ పై కుట్ర పన్ని మిమ్మల్ని ఆల్మోస్ట్, ఇంకా మీరు కంపెనీలో CEO అనుకోండి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ సంథింగ్, మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బోర్డ్ రూమ్ కాన్ఫరెన్స్లో, బోర్డు మీటింగ్లో మీ పట్ల నెగిటివ్ పాయింట్స్ చెప్పి మిమ్మల్ని ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్న వారిని వైస్ ప్రెసిడెంట్కో మేనేజర్కో పడేయబోతున్నారు. అంటే ఎవరైతే మంచి పదవుల్లో ఉన్నారో, పెద్ద కంపెనీస్లో మేనేజర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు, ఒక పదవి ఉన్నవాడిని దింపేద్దామని చెప్పేసి చుట్టుపక్కన వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఇది మాత్రం తథ్యం, గ్యారంటీ. మనం ఏ రాశి మాట్లాడుతున్నాం? ఇది అక్వేరియస్. సో అక్వేరియస్ అంటే కుంభం. కుంభరాశిలో ఉండే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీద్దామని, మీ పదవి లాగేద్దామని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం ఎలక్షన్ చూస్తున్నాం. పదవిలో ఉన్న వాళ్ళని దించేద్దామని ఆపోజిషన్ వాళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఓట్లు వేయడము, ఇదంతా ప్రొసీజర్ ఏంటి? వాడిని పదవి నుంచి లాగేద్దాము. 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వాళ్ళని సీట్లో నుంచి లాగేద్దాం. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళని కూడా లాగేద్దామని కుట్ర పన్నుతున్నారు. అనేక రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. సో అలానే చాలా మంది ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నారో, వాడు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, CEO అవ్వచ్చు, వాడిని లాగేద్దామని. ఒక వాచ్మ్యాన్ అవ్వచ్చు, ఇంకొకడు వాడిని తీసేసి వీడు చేరదామని. మీ పోస్ట్కి కన్నం పెట్టే వాళ్ళు రెడీ అయ్యారు అని చెప్దామనుకుంటున్నాను. కానీ మీరు మాత్రం విపరీతమైన కోపంతో అరవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే చాలా ఒక ఊపుతో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీ పై స్థాయి అధికారికి. ఇది నేను సార్, ఇంతకాలం నుంచి, ఇంత కష్టం నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను సార్, ఈ కంపెనీని పైకి తీసుకొచ్చి నేనే సార్, మీరే కదా సార్ నన్ను సెలెక్ట్ చేసింది, నన్ను మీరు ఇప్పుడు ఎలా తీస్తారు సార్, వాళ్ళు ఎవరో అన్నారని చెప్పేసి నన్ను నమ్మండి సార్, ఒకసారి
లేదంటే సరే సార్ నేను వెళ్ళిపోతాను సార్, మీకు ఇష్టం లేదు కదా, నేను వెళ్ళిపోతాను సార్, నేను వెళ్ళిపోతా, నేనే కనుక ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను సార్. సో ఇలా ఉంటుందన్నమాట. ముందు మీకు ఇబ్బంది పెట్టడం, తర్వాత మీ కోపం వచ్చి మీరే వెళ్ళిపోవడం, అంతే కదా. ఇప్పుడు 3 ఫ్రెండ్స్ తీసుకోండి మీరు, మన జాతిరత్నం సినిమాలో వాడు ఒకడు ఉంటాడు, నేనే కనుక ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతానంటాడు చూడండి, ఆ టైప్ అనమాట. అప్పుడు దాకా 3లో అనుకున్నాడు, ఇప్పుడు నేనే ప్రాబ్లం తయారైపోయానా, సరే వెళ్ళిపోతాను. కంపెనీలో కూడా అలానే జరుగుతుంది, వాడే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, ఏముంది రేపు వేరే కంపెనీలో జాయిన్ అవుతాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి పదవి నుంచి దింపేద్దామని కుట్ర పన్నుతున్నారు. తర్వాత ఈ టైంలో చాలా మందికి వృషభ రాశిలో కెరియర్ మీద, ఆ పాలిటిక్స్ మీద, ఆ వీడికి ఉన్న కెరియర్ మీద బేసిక్గా విరక్తి వచ్చి గర్ల్ ఫ్రెండ్ వైపు టార్గెట్ పడతారు. ఇప్పుడు కంపెనీస్ తీసేశారు సార్, వేరే కంపెనీకి వెళ్ళాలి, మధ్యలో గ్యాప్ ఏం చేస్తాడు, ఇంకో అమ్మాయికి లైన్ వేసుకుంటాడు. ప్రేమ, అనురాగాలు, ట్రావెలింగ్, బ్యూటీ, సెలూన్, లగ్జరీ, ఈ టెన్షన్ అన్ని వదిలించుకోవడం దాన్ని పట్టేసుకుంటాడు. పోయింది కదా ఇంకా పదవి పోయింది, డిమోట్ చేశారు, ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా ఆ స్త్రీ వైపు, లేకపోతే కొంతమంది ధ్యానం వైపు, కొంతమంది డ్రగ్స్ వైపు, కొంతమంది మందు వైపు, ఎవడి దారిన వాడిపోతాడు. బేసిక్గా అది రిలీవ్ చేసుకుందామని, ఆ పోయిన సంగతి అంతా మర్చిపోదామని. అంతే కదా, ఎంతకాలమైనప్పుడు ఎవరైనా చీఫ్ మినిస్టర్ కావచ్చు, సీఈఓ కావచ్చు, కొంతకాలం తర్వాత పీకేస్తారు కదా. మనం చూసాము 20 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఉన్న కూడా తీసేస్తారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మైండ్ బాగా పనిచేస్తుంది. మైండ్ పనిచేయడం ఏంటంటే, ఇంత జరుగుతుంది కదా, మీ మైండ్ చాలా క్లారిటీ వస్తుంది. ఓహో ఈ పదవి నుంచి తీసేశారు, నెక్స్ట్ నేను ఏం చేయాలి, అది కూడా ఫిక్స్ అయిపోతారు. ఓహో ఈ అలవాటు చేసుకోవాలి, రోజు యోగాలు, ధ్యానం, వ్యాయామం, ఎక్సర్సైజు, ఇంకే ఆ అమ్మాయి ఫ్లట్ చేద్దాము, కొంచెం హ్యాపీగా ఉందాము, జాబ్ ఎలాగో పోయింది, వేరే జాబ్ జాయిన్ అవుదాము, మనం పెళ్లి చేసుకుందాంలే, లేదా గర్ల్ ఫ్రెండ్ పెట్టుకు, బేసిక్గా బట్టలు కొనుక్కుందాంలే, మాల్ చుట్టూ తిరుగుదాము, అరే పోనీ ఒక సినిమా చూద్దాము అని అది చాలా క్లారిటీగా అయిపోయింది. సరే ఇది వస్తుంది, ఇప్పుడు లోపల టైం వేస్ట్ చేయకూడదు, ఎంజాయ్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇక్కడికి వెళ్దాం, దాన్ని కలుద్దాం, వీడిని కలుద్దాం. సో బేసిక్గా ఇది. సో జాబ్స్ జాగ్రత్త, వ్యాపారాలు జాగ్రత్త, స్త్రీతో మంచి సమయం గడుపుతారు, బట్టలు కొంటారు. తర్వాత మానసికంగా చాలా, ఇంకోటి మర్చిపోయాను చెప్పడం, దీనివల్ల మీరు ఎవరు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరోనో తెలుస్తుంది, దొంగలు ఎవరోనో తెలుస్తుంది. ఇప్పుడు దాకా మీకు తెలియదు, సడన్గా ఇలా బ్లాస్ట్ అయ్యేసరికి మీకు మొత్తం అర్థమైపోతుంది, ప్రపంచం కూడా అర్థమైపోతుంది. ఏ కంపెనీకి వెళ్ళినా ఎలా ప్రవర్తించాలి, మన పదవిని మనం ఎలా కాపాడుకోవాలి, ఎవరి కోసం ఎంత చేయొచ్చు. చాలా మంది అవసరం ఉన్న దానికంటే ఎక్కువ చేసేస్తారు కదా. ఇప్పుడు రాముడు ప్రజల కోసం ఏది పడితే అది చేశాడు, చివరికి ఒక చాకలాడొచ్చి నిందలేసి రాముడు సీత విడిపెట్టేట్టు చేశారు. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలి అని తెలుస్తుంది, ఎవరిని ఎంతలో పెట్టాలి, ఎవరికి ఎంత చేయాలి, మెయిన్ ఎవరికి ఎంత చెయ్యాలి అది తెలుస్తుంది. చాకలాడగానే చూడాలి, వాడిని తల మీద పెట్టుకొని డాన్స్ చేయకూడదు, అది వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాం. అది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో దానికి మనము చిన్న రెమెడీ చెప్దాం. మన కన్ఫ్యూజన్ రావడానికి కారణం మెయిన్ రాహు గ్రహాన్ని పట్టి పీడించి కొట్టేది కాళీమాత. సో కాళీమాత ఆరాధన చేయండి. మంగళవారం చేయొచ్చు, శనివారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు. సో మీరు ఏ రోజైనా చేయొచ్చు, సండే కూడా చేయొచ్చు, ఏం అట్లేం లేదు. సో కాళీమాత ఆరాధన చేయండి. హైదరాబాద్లో ఉన్నారంటే మన ఫలక్నామాలో చాలా ఫేమస్, ఫలక్నామా ఎంఎంటీఎస్ స్టాప్ దగ్గర ఫేమస్ కాళీమాత టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళిరండి, కొబ్బరికాయ కొట్టిరండి, అమ్మవారి దర్శనం తీసుకోండి. మీకు ఏదైతే మబ్బు పట్టి ఉన్నదో కొంచెం అది తొలగిపోయి వెలుతురు వస్తుంది జీవితంలోకి, అది బాగుపడతారు. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. ఈ మాసం జర జాగ్రత్త. గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు చూసుకోవాలి.
ప్రస్తుత జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉంది? ఏళ్ళనాటి శని తీవ్రత ఎంతవరకు వీళ్ళు ఇబ్బంది పెడుతుంది అంటారు? ఓవరాల్గా వీళ్ళు ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏలినాటి శని బేసిక్గా శని జాతకంలో గట్టిగా ఉంటే ఏలినాటి శని ఏం చేయలేదు కాబట్టి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కష్టపడితే చాలు, శని ఇంప్రూవ్ అవుతుంది. సో మనం జూన్ మాసం వైశాఖం జ్యేష్టం వెళ్ళే దారిలో జూన్ మాసంలో వీళ్ళ జాతకం ఎలా ఉంటుందో చూద్దాం. డబ్బు, మీనరాశి జూన్ మాసంలో డబ్బు కోసం ఏదైనా చేయాలి. ఇక ఫిక్స్ అయిపోతారు. ప్రజలు లేరు, ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు. డబ్బు, పదవి, నేను పదవిలో ఉండాలి, డబ్బు కోసం నేను ఏదైనా చేస్తా, డబ్బే సర్వస్వం. మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, లేకపోతే పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం, ఆశ్రమాలకు వెళ్ళడం. పదవి కోసం మాట్లాడతారు, జాబ్ కోసం మాట్లాడతారు. అంటే ఇంటర్వ్యూలో ఏదైతే సమాధానం ఇవ్వాలో ఆ సమాధానాలు ఇస్తారు. మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను ఒక జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ దానికి మేనేజర్ పెట్టాలనుకుంటున్నాను. మీకు అక్కడ ఇంటర్వ్యూ ఇప్పించాను అనుకోండి, మీరు అక్కడ ఏ సమాధానాలు ఇవ్వాలో దానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అదే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. రేపు వెళ్ళి అక్కడ మిమ్మల్ని కూర్చోబెడితే ఆ సమాధానాలే ఇస్తారు. ఒక రాజు అనుకోండి, రాముడు ప్రజల మధ్యలోకి వెళితే ఎలా సమాధానం ఇవ్వాలి ఆ విధంగా ఆలోచిస్తాడు. రాముడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలకు ఎలా సమాధానం ఇవ్వాలని ఆలోచిస్తాడు. సో ఇప్పుడు కూడా మీరు ఆఫీస్లో ఎలా సమాధానం ఇవ్వాలి అని ఆలోచిస్తారు. మీ వ్యాపారంలో కస్టమర్కి, క్లయింట్కి ఎలా సమాధానం ఇవ్వాలని ఆలోచిస్తారు. మీరు ఒక న్యూస్ ఛానల్ యాంకర్ అయితే ప్రజలతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తారు. బేసిక్గా మీ పదవి, మీ జాబు, మీ వ్యాపారం నిలబడడానికి మీరు ఎలా మాట్లాడాలో అదే రకంగా మాట్లాడతారు, ఆలోచిస్తారు. తర్వాత ఇదంతా దేనికి? డబ్బు, సక్సెస్, పేరు, ఇది మూల కారణం. తర్వాత మనం ఏమనుకున్నాం? స్త్రీ పుట్టింటికి ధర్మక్షేత్రాలు, ఆశ్రమాలు, తీర్థ ట్రావెల్స్, టూర్లు, అవన్నీ. ఈ సమయంలో మీ మైండ్ దేని చుట్టూ తిరుగుతుందంటే, సరే ఆ ఊపు, ఆ ఉక్రోషం అదంతా డబ్బు కోసం, కానీ లోపల మనసు, అది మైండ్. ఇప్పుడు మన మనసు ఏమనుకుంటుంది? మన మనస్సు ఏమనుకుంటుందంటే, ఏదేమైనా భయ్యా ఆ రోజు డబ్బు ఈ రోజు లేదు, మళ్ళీ రేపు ఉంటుంది, ఎల్లుండి ఉండదు. మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉంటే ఏ రోజైనా డబ్బు వస్తుంది, ఏ రోజైనా సక్సెస్ ఉంటుంది, ఏ రోజైనా మన భార్య మనదే, మన పిల్లలు మనతోనే ఉంటారు. మనం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మన పిల్లలు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనం మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో బేసిక్గా మన వాళ్ళకి, మనకు కావాల్సిన వాళ్ళకి మనం ఎప్పుడు వాళ్ళతో బాగుండాలి. వాళ్ళతో బాగుంటేనే, కనీసం మీరున్నారు ఇప్పుడు, మీ భార్య, మీ పిల్లలు, మీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, అమ్మ నాన్న, చుట్టాల్లో ఒకరిద్దరు, ఒక 10 మందితో కనీసం మీరు బాగా మాట్లాడాలి అని అదొక వీళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరితో గొడవలు పెట్టేసుకుంటారు, అందరిని దూరం చేసేసుకుంటారు. అలా కాకుండా వీళ్ళు మాత్రం మీనరాశి వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన వాళ్ళని ఫోన్లు చేసి మాట్లాడడం, కలవడం, తిరగడం. సో అందరినీ కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటారు. ఎవడన్నా హట్టే ఉంటే వాడిని సెట్ చేయడం. సో ఇవన్నీ చేసుకుంటారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే రాహు, కేతు యాక్సిస్. అంటే జీవితం మీద క్లారిటీ రావడం. అంటే ఏంటి? మనం మనుషుల మధ్యలోనే బతకాలి, ఎవరిని అక్కడ పెట్టాలి, అక్కడ అంత పెట్టాలి, ఎవరికి ప్రేమ చూపించాలి. అలా అయితే మన జీవితం బాగుంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు ఎక్కడ రెస్పెక్ట్ ఉంటే అక్కడే మనము ఉండాలి. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడికి 2 చేతులు ఇలా దండం పెట్టేసి మనం బయలుదేరిపోవాలి. ఎక్కువ అక్కడ ఉండకూడదు కదా. మనం కాలర్ ఎగిరాలి ఎక్కడికి వెళ్ళినా. బేసిక్గా మన తలదించే పనులు చేయకూడదు కదా. సో ఆ క్లారిటీ మీన రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి వస్తుంది. మైండ్ పనిచేస్తుంది. ఎక్కడ వరకు ఎంతవరకు ఉండాలి అంతే. బేసిక్గా డబ్బు అండి. ఈ మాసం మీన రాశి డబ్బు, ఇదంతా జరుగుతుంది. అందరితో బాగుంటున్నారు,
లోపల డబ్బు ఉంది కానీ ఒక పక్కన మంచితనం కూడా కనిపిస్తుంది మనకు, మంచిది కూడా ఉంది, మొత్తం డబ్బే కాదు కానీ డబ్బు కోసం వీళ్ళు అన్ని చేస్తున్నారు. అంటే రెండు పక్కల బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు మనకు రాహు డబ్బు అనుకుంటే కేతు మంచితనం. సో ఒక పక్క డబ్బు కూడా కావాలి, ఒక పక్క మంచి కూడా. ఇప్పుడు డబ్బు వచ్చింది 10 మందికి సాయం చేస్తాను కదా నేను పేదవాళ్ళకి, నా దగ్గర ఎవరైనా లాగుదాం అనుకుంటే వాడిని మాత్రం వదిలేదు లేదు. కానీ ఎవరి దగ్గర అయితే ఏమీ లేదు, పాపం కష్టాల్లో ఉన్నాడు, వాడికి మనం సాయం చేయవచ్చు. సో ఈ మైండ్ సెట్ బేసిక్గా బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ అంటారు. సో ఈ మైండ్ సెట్ అడాప్ట్ చేసి ముందుకెళ్ళడం, మంచిగా ఆలోచించడం, ఒక రాజులాగా ఆలోచించడం, ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి అబ్బాయిగా, అట్లా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు చిన్న రెమెడీ చేసుకోవాలి. అందరు వీళ్ళని పదవి ఆగిద్దాం అని అనుకుంటున్నారు కాబట్టి డబ్బు కోసం అంటే మనకు లక్ష్మీదేవినే మూలం, లక్ష్మి జగద్మూలం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి విజయలక్ష్మి అమ్మవారి కాలు పట్టుకోండి. లక్ష్మీదేవిని శుక్రవారం రోజు ఆరాధన చేయండి. విజయలక్ష్మినే కాదు, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, అష్టలక్ష్ములు అందరినీ మీరు ఆరాధించండి. మీకు చాలా అవసరం మీనరాశి వాళ్ళు, ఇలా చేస్తే మీకు చాలా మంచిది. జాతక శాస్త్రం ఎందుకు పాటించాలో మీకు ఇలాంటి వీడియోస్ చూస్తే తెలుస్తాయి. కాబట్టి జాతక శాస్త్రాన్ని చూసేవాళ్ళు గౌరవించాలి, నమ్మాలి. అది కాకుండా 10 మందికి చెప్పాలి. లేకపోతే చాలా మంది తెలియక గొడవలు పెట్టేసుకొని వీడిని కొట్టేసి వాడిని కొట్టేసి వీడిని దూరం చేసి వాడిని దూరం చేసేస్తారు కదా. బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని సక్రమంగా నడవాలి. అది సో బేసిక్గా ఇది. ఇంకోటి మీనరాశి వాళ్ళు గురుతత్వ రాశి కాబట్టి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే కూడా చాలా మంచిది. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి, అక్కడ యాచకులకి దానం చేయండి అట్టిపండ్లు, అంతా బాగుంటుంది. దేవుడి దయ.